చదువుదామా? లేఖనాలు తీయండి ఒకసారి. యోధా పత్రిక 1:5. మీరు ముందటినే ఎరిగి ఉన్నాను, ఈ సంగతులన్నీ మీరు ముందుగా తెలుసుకుని ఉన్నాను. నేను మీకు జ్ఞాపకం చేయకూర్చున్నది ఏమనగా, నేను మీకు జ్ఞాపకం చేస్తున్నది ఏంటంటే, ప్రభువు ఐగుప్తులో నుండి ప్రజలను రక్షించిన, ప్రభువు ఐగుప్తులోంచి ప్రజల్ని రక్షించినను వారిలో నమ్మకపోయిన వారిని తర్వాత నాశనం చేసెను. చాలు. చదవబడిన వాక్యంలోంచి ఈరోజు మన కొరకే దేవుడు సిద్ధపరిచిన ఈ మాట ప్రభువు అనండి ఒకసారి మీ నోటితో. ఓకే, ఇన్ ఇంగ్లీష్, లార్డ్, ప్రభువు. ఆ ప్రభువును గురించిన కొన్ని విలువైన మాటలు పరిశుద్ధాత్ముడు మనతో మాట్లాడి బలపరచునుగాక. ఈ పత్రిక దైవజనుడు మాట్లాడుతూ ఇలా చెప్తూ ఉన్నాడు, ఇదిగో సహోదరులారా, మీ కొరకే దేవుడు ఎన్ని గొప్ప కార్యాలు చేసి ఉన్నాడో అని ఒక్కొక్కటి దైవజనుడు తెలియజేస్తూ, ఇదిగో మీరు వీటిని జ్ఞాపకం చేసుకోవాలి సంగతులని మాట్లాడుతూ, ప్రభు ఐగుప్తులోంచి ప్రజల్ని రక్షించినా కూడా కొందరు నమ్మలేని వాళ్ళు ఉండి వాళ్ళు నశించిపోయారు అని మాట్లాడుతున్నాడు. నిజంగా ఈ రాత్రి ఈ మాట మీ జీవితాన్ని ప్రభావితం చేయునుగాక. మనం ఆరాధించే దేవుని యొక్క గొప్పతనం ఏమిటంటే, యేసుక్రీస్తు అందరికీ ప్రభువు అనే మాట మనం చూస్తాం. ఒక్కరికి కాదు, ఇద్దరికి కాదు. కొన్ని స్థలాల్లో మనం చూస్తూ ఉంటుంటే వీధికి ఒక దేవుణ్ణి ఏర్పాటు చేసి ఉన్నారు, ఇంటికి ఒక దేవుణ్ణి ఏర్పాటు చేసుకుంటూ వచ్చినారు. కానీ యేసుక్రీస్తు ప్రభు యొక్క ఔన్నత్యము, గొప్పతనం ఏమిటంటే, యేసుక్రీస్తు అందరికీ ప్రభు. ఆయన కారణం ఎందుకు ఆయన అందరికీ ప్రభు అయ్యాడంటే, అందరి కొరకు ప్రాణం పెట్టాడు గనుక. దేవునికి స్తోత్రం. అందరి కొరకు రక్తాన్ని కార్చాడు గనుక, అందరి కొరకు గొప్ప త్యాగాన్ని ఆయన చేశాడు గనుక అందరికీ ప్రభు ఆయన. యెహోవా అందరికీ ఉపకారం చేసే దేవుడు ఆయన. కనుక లోకంలో కొంతమంది మనం చూస్తూ ఉంటుంటే, ఎవరికి నచ్చిన వారిని వారు దేవుడిగా భావిస్తూ ఉంటుంటే, యేసుక్రీస్తు ప్రభు గొప్పతనాన్ని మనం ఆలోచిస్తూ ఉంటుంటే, ఆయన అందరి కొరకు ప్రాణం పెట్టారు. కాదన్నా అవునన్నా ఖచ్చితంగా ఒప్పుకుని తీరవలసిన గొప్ప సత్యం ఏదైనా ఉందంటే, దేవాది దేవుడు అందరి కొరకు చేసిన త్యాగం గొప్పది కనుకనే కొర్నేలి ఇంటికి దైవజనుడు పేతురు వెళ్ళిన తర్వాత ఇదే మాట చెప్తాడు. అపోస్తుల కార్యముల గ్రంథం 10వ అధ్యాయం 36వ వాక్య భాగం చివరి లైన్లో చూస్తే, యేసుక్రీస్తు అందరికీ ప్రభువు అనే మాటని మనం గమనిస్తూ ఉంటాం. నిజమే, ఆయన అందరికీ సంబంధించిన వ్యక్తి, అందరికీ కావలసిన వ్యక్తి. అబ్రహాము పుట్టక మునుపే ఆయన ఉన్నాడు. యేసుక్రీస్తు అందరికీ ప్రభు. ఆయన ద్వారా సమాధానకరమైన సువార్త ఇశ్రాయేలీయులకి పంపించబడి ఉన్నది. ఈ రాత్రి ఏ విధము చేతనైనా సరే ఆయన అందరికీ ప్రభు అయి ఉన్నాడు. ఇంకొంచెం మనం దేవుని వాక్యం చదువుతూ ఉంటే పౌలు గారు ఒక మాట అంటారు, ఆనందించండి. మరలా చెప్తున్నాను, ఎవరిలో ఆనందించాలి? అందుకే ఆ పాట, ఆనందం నీలోనే, ఆధారం నీవేగా. ఆనందం ప్రభువులోనే. లోకంలో ఉండే ఆనందాలన్నీ తాత్కాలికమైనవి, కొద్దిసేపే ఉండే ఆనందాలు. కానీ అందుకే దైవజనుడు మాట్లాడుతున్నాడు, ఆనందించండి. మరలా వన్స్ అగైన్ రిపీట్గా చెప్తున్నాను, ప్రభువులో మీరు ఆనందించండి అన్నాడు. నిజంగా ఈ 28 days ప్రతిరోజు ఈ అట్మాస్ఫియర్, ఈ ఆనందం, ఈ సంతోషం, అది ఎక్కడ వెతికినా దొరకలేని ఆనందం ప్రభు సన్నిధిలోనే ఉన్నది. నా సన్నిధిలో సంపూర్ణ సంతోషం కలదు, నా కుడి చేతిలో నిత్య సుఖములు కలవని దేవుని వాక్యం అంటుంది. అందుకే ప్రభువులో మనం ఎప్పుడు కూడా ఆనందిస్తూ ఉండాలి. కొన్ని మాటలు
యేసుక్రీస్తు ప్రభు సమీప గ్రామాలకి ఆయన వెళుతూ ఉండేవారు. రాజ్య సువార్త, పరలోక రాజ్యం సమీపించి ఉన్నది, మారు మనసు పొంది సువార్తని నమ్మండి అని ప్రకటించుకుంటూ వచ్చేవారు. ఆశ్చర్యం ఏమిటంటే, ఒక ప్రాంతానికి ప్రభు వెళ్ళినప్పుడు, యెరూషలేముకి సమీప గ్రామం అది, బేతనియా అనే గ్రామానికి ప్రభు వెళ్ళినప్పుడు, ఆ ఊరిలో ఆ ఇంటిలో ముగ్గురున్నారు. లేఖనాల్లో మనం చూస్తే ఆ లాజరు, మరియా, మార్త, ఆ ఇంట్లో ఉన్నది ముగ్గురు. విచిత్రమైన సంగతి ఏమిటంటే, ఈ ముగ్గురులో యేసు ప్రభువుని చేర్చుకున్న ఆమె ఎవరో తెలుసా? మార్త. యేసు ప్రభువా, మా ఇంటిలో మీరు ఉండాలి, ప్రభు మా ఇంటిలో మీకు చోటు ఉంది, రెండయ్యా అని ఇన్విటేషన్ ఆయన ఆహ్వానించింది. బాగానే వచ్చింది ఇన్విటేషన్, ప్రభు ఆ ఇంటికి వచ్చారు. విచిత్రమైన సంగతి ఏమిటంటే, ఆ ఇంటికి ఆహ్వానించింది మార్తమ్మ అయితే, ప్రభు పాదాల దగ్గర కూర్చున్నది మాత్రం మరియమ్మ గారు. మరి మార్తమ్మ ఏం చేస్తుంది? వంట వరపు, వంట, ఉల్లిపాయలు, పచ్చిమిరకాయలు, బెండకాయలు, వంకాయ, టమాటా, వెల్లుల్లిపాయలు, ఇంకేముంటాయి అన్నీ. సో ఏ టు జిడు సంబంధించిన వంటకు సంబంధించిన ప్రోగ్రాం అంతా రెడీ చేసుకుంటా ఉంది. ప్రభు పాదాల దగ్గరే కూర్చున్నదేమో మరియమ్మ, ఆహ్వానించిందేమో మార్తమ్మ. మనోడు బార్బర్ షాప్ దగ్గర తిరుగుతూ ఉన్నాడు లాజరు, దేవుడికి స్తోత్రం. నేను ఇప్పుడు కూడా ఈ స్టోరీ చదువుతున్నప్పుడు చాలా విచిత్రం అనిపిస్తూ ఉంటుంది నాకు. చాలామంది కుటుంబాల్లో కూడా ఇంతే కదా, కుటుంబ ఆరాధన చేసుకున్నారా అని అడుగుతూ ఉంటాను. కుటుంబ ఆరాధన అంటే బ్రదర్ నేను చేసుకుంటున్నాను బ్రదర్, నేను చేసుకుంటున్నాను బ్రదర్. మరి మీ ఆయన ఏమయ్యాడమ్మా? ఆయన వస్తారు బ్రదర్. మరి మీ పిల్లలు యాడుంటారో తెలియదు బ్రదర్. మీ తమ్ముడు తెలియదు బ్రదర్. సో ఈ ఇంట్లో కూడా ప్రోగ్రాం అలాగే ఉంది. పిలిచినామేమో ఒక ఆమె, యేసుప్రభుని కూర్చోమ్మా అని కూర్చేసి వెళ్ళిపోయి వంట వార్పు కార్యక్రమంలో ఉన్నది. మరియమ్మ ఏమో యేసుప్రభు పాదాల దగ్గర కూర్చుంది, లాజరేమో ఊరూరు తిరుగుతూ ఉన్నాడు. విచిత్రమైన సంగతి ఏమిటంటే, ప్రభు పాదాల దగ్గర కూర్చుని ఆమె బాధ వింటూ ఉంటుంటే, ఈ మధ్యలో ఏం గుర్తొచ్చిందో తెలియదు ఆమెడికి. మరి ఆ వంట ఎలా చేయాలో తెలియదు, అర్థం అవ్వలేదేమో. ఉల్లిపాయలు ఎన్ని వేయాలో, పచ్చిమిరకాయలు ఎన్ని వేయాలో, ఆయిల్ ఎంత వేయాలో, ఆ తర్వాత ఉప్పు ఎంత వేయాలో, తర్వాత పసుపు ఎంత వేయాలో తెలియదు. గుర్తొచ్చిందేమో. వెంటనే మరలా అక్కడి నుంచి వచ్చేసి ప్రార్థనలో కూర్చున్న ఆమె దగ్గరికి వచ్చేసి, ఏంటి ప్రభువా ప్రార్థన అంటే చేయొచ్చు, మరి అంతసేపు ఏడు కుదురుతుంది, ఇక్కడ వంట ఏమైపోవాలి, చల్లారిపోతుంది కదా, ఒకసారి నీ పాదాల దగ్గర కూర్చున్న ఆమెను ఒకసారి నా దగ్గర పంపించవచ్చు, చింత లేదా నీకు, నేను ఇక్కడ పొయ్యి దగ్గర ఫ్రై అయిపోతున్నాను. ఆమె అంటున్న మాటలు చూడండి ఒకసారి. ప్రభు అన్నాడు, మార్తా మార్తా, విస్తారమైన పనులు పెట్టుకుంటున్నావు నువ్వు, అవసరమైంది ఒక్కటే, మరియ ఉత్తమమైన దాన్ని సంపాదించుకుంది. చప్పట్లు కొడుతూ సరే యేసయ్యకి మహిమ చెల్లిద్దామా? ఈ రాత్రి మీరు ఆలోచించండి, ప్రభు యొక్క ఔన్నత్యము. పిలిచిన వాళ్ళు ఒకరు, ప్రభు దగ్గర కూర్చున్నది మరొకరు, బయట తిరుగుతున్నది మరొకరు. ఈ రాత్రి మీ కుటుంబ పరిస్థితులు కూడా ఈ వాక్యానికి అనుబంధంగా ఒకసారి మలుచుకుంటే, దేవుని దయ వల్ల మనం ప్రభు పాదాల దగ్గర కూర్చోవడానికి ఒక మంచి అవకాశాన్ని దేవుడు మనకిచ్చాడు. కనుక మరియా ఉత్తమమైన దాన్ని సంపాదించుకుంది. ఆమె యొద్ద నుంచి ఎవరు తీసివేయలేరు అది. ఏమండి, ప్రభు సన్నిధిలో ఒక్క దినము గడుపుట 1000 దినాల కంటే శ్రేష్టమైంది. అందుకే వాక్యం ఇలా రాశారు, కాగా నా ప్రియ సహోదరులారా, ప్రభునందు మీరు పడిన ప్రయాస వ్యర్థం కాదు అని మీరు తెలుసుకుంటే, ప్రభు కార్యాలంటే ఎప్పటికీ మీరు ఆసక్తి కలిగి ఉంటారు అని దైవజనుడు సంఘాన్ని గురించి ఈ మాటలు తెలియజేస్తున్నాడు. వాస్తవంగా ఈ పరిచర్య ఎవరిచ్చారు? పౌలు అంటాడు, ప్రభువాని వలన పొందినయి పరిచర్యనంతయు తుది వరకు
ఈ పరిచర్య ఎవరిచ్చారయ్యా? ప్రభువే కదా. మీకు అప్పగించబడిన పరిచర్య ఇది ప్రభువు వలన కలిగింది. ప్రభువునందు ఆనందం ఉన్నది. ప్రభువు వలన పరిచర్య మనకు అనుగ్రహించబడుతుంది. ప్రభువు దగ్గర కూర్చోవటమే ఉత్తమమైన కార్యము. ఈ విషయం అనేకులకి తెలియక ఎందుకో టైం వేస్ట్ అని అనుకున్న వాళ్ళు కూడా సమాజంలో లేకపోలేదు. కానీ దేవునిలో ఉన్న మాధుర్యం, దేవునిలో ఉన్న సంతోషం తప్పకుండా మీరందరూ అనుభవించుదురుగాక. జకరియా, ఎలిజబెత్ ఇద్దరు వండర్ఫుల్ వైఫ్ అండ్ హస్బెండ్. నిజంగా ఫ్యామిలీ అంటే అలా ఉండాలనుకుంటాను నేను. ఎందుకో తెలుసా? ఇద్దరు భక్తి ఈక్వల్గా ఉంది. సకల న్యాయ విధుల చొప్పున ప్రభు దగ్గరికి వచ్చి వాళ్ళు ధూపం వేసే క్రమాల్లో చక్కని క్రమశిక్షణ వాళ్ళలో ఉంది. భర్తలా ఉంటే భార్యలా అలా లేదా ఫ్యామిలీ ఖచ్చితంగా ఇద్దరూ సకల న్యాయ విధులను అనుసరిస్తూనే వచ్చారు. అందుకే వారి కుటుంబంలో ఎప్పుడైతే వంతు ప్రకారం ప్రభు దగ్గరికి వచ్చి వెళతా ఉండేవారో ఆశ్చర్యం. మృతతుల్యమైపోయి వృద్ధాప్యంలోకి వచ్చేసిన ఎలిజబెత్ గర్భ విషయంలో దేవుడు ఒక చక్కని యోహాననే కుమారుణ్ణి కనడానికి ఆమెకి చక్కని అవకాశాన్ని దేవుడు కలుగు చేశాడు. దేవునికి స్తోత్రం. నేనంటాను, యేసయ్య పాదాల దగ్గర కూర్చున్న సమయం కానీ, చేసిన ప్రార్థన కానీ, పాడిన పాటలు కానీ ఏది వృధా కాదు, ఏది తీయటానికి లేదు. వాక్యం ఎంత అవసరమో పాటలు అంతే అవసరం, పాటలు ఎంత అవసరమో ప్రార్థనలు కూడా అంతే అవసరం. అందుకని ప్రభు సన్నిధిలో ఉండటం అనేది గొప్ప భాగ్యం. కనుక ఈ రాత్రి మీరు గుర్తించండి, మరియ వలె ఉత్తమమైన వాటి మీద మన మనసు పెట్టి ప్రభు పాదాల దగ్గర కూర్చోవడానికి ఇంకొక కొద్ది రోజులు, మేబీ 12 రోజులు మాత్రమే ఉంది. ఆసక్తి చూపండి, త్వరపడండి. దేవునిలో ఉన్న ఆనందాన్ని, ఆ చెప్పనాసక్యము కని ఆనందాన్ని యేసునాథుడు మీకు అనుగ్రహించునుగాక. ఒక సండే స్కూల్ పాప చక్కగా మీకులాగే ఆరాధనకు వెళ్ళి, దేవుని మందిరానికి వెళ్ళి చక్కని పాటలు, వాక్యము, స్టోరీస్, కంఠస్థ వాక్యాలు అన్నీ నేర్చుకుంటూ ఉండేది. ఒకసారి రెగ్యులర్గా మందిరానికి వెళుతూ ఉండే అలవాటు మీద సండే మార్నింగ్ బయలుదేరి బైబిల్ తీసుకుని పాటల పుస్తకాలు, ఆ స్టోరీస్ బుక్, తర్వాత అన్నీ ఆమెకి ఎక్సర్సైజ్ సంబంధించిన ప్రాజెక్ట్ వర్క్లు టీచర్లు ఇచ్చినవన్నీ, కంఠస్థ వాక్యాలు పుస్తకాలు అవన్నీ తీసుకుని సండే స్కూల్కి వెళ్తూ ఉంటుంటే దారి మధ్యలో ఒక అన్యుడు ఎదురై ఆ పాపని ఇలా అడుగుతున్నాడు. ఏం అడుగుతున్నాడంటే, యేసు ప్రభు అని నువ్వు ప్రతి ఆదివారం సండే స్కూల్కి వెళ్తున్నావు కదా పాప, మీ దేవుని యొక్క పరిమాణం ఎంత? మీ దేవుడు ఎంత ఉంటాడు? మీ దేవుడు ఎంత పరిమాణం కలిగి ఉంటాడు అనని ఆ పాపని అడిగాడు ఆయన. వెంటనే ఆ పాప ఆయనకి ఇలాగా ఆన్సర్ ఇచ్చింది, నా దేవుని యొక్క పరిమాణం ఎంత తెలుసా? ఇదిగో నా దేవుని యొక్క సింహాసనం, ఆకాశం ఆయన సింహాసనం, భూమి ఆయన పాదపీఠం, అంత మహిమగల దేవుడు నా దేవుడు అని చెప్తే, అవునా, అంతటి పెద్ద దేవుడిని ఎట్లా చూస్తావు నీవు? ఆయన ఆకాశమైన సింహాసనమే, భూమి ఆయన పాదపీఠం, అంత పెద్ద దేవుడే. అయితే వినయము గల వారి యొద్ద నివసించటానికి ఆయన యోగ్యుడిగా ఉన్నాడు, హృదయమే దేవుని ఆలయము అని చెప్పిందంట పాప. ఏంటి, ఇంత పెద్ద దేవుడు హృదయంలోనికి వస్తాడా? మరి పిలిస్తే ఖచ్చితంగా ఆత్మస్వరూపుడిగా ఆయన సంచరిస్తాడు. ఆయన అన్యజనుడిగా ఉన్న వ్యక్తి ఆ పాప చెప్తున్న మాటల మీద లక్ష్యం ఉంచి, నిజమే కదా, ఇంత గొప్ప దేవుణ్ణి ఇందుకే ఇంతమంది బిడ్డలు ఆరాధిస్తున్నారని అన్యజనుడు ఆ పాప ఇచ్చిన సమాధానం బట్టి ప్రభువు మార్గంలోకి వచ్చాడంట. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఈరోజు చాలామంది ఇలా అంటూ ఉంటారు, ప్రభులోకి వెళ్ళిపోయావా నువ్వు? ఎన్నేళ్ళు అవుతుంది ప్రభులోకి వెళ్ళిపోయి?
మీ ఇంటోళ్ళు ప్రభువులో ఉన్నారా అని అంటూ ఉంటారు. నిజమే, ప్రభువులో ఉన్న ఆనందం వేరు. ప్రభువులో ఉన్న ఆప్యాయత, అనురాగం, ఆత్మీయ బంధం వండర్ఫుల్. అసలు రక్త సంబంధం కంటే ఈ ఆత్మీయ బంధం చాలా గొప్పది. ఈ రాత్రి కొన్ని విలువైన మాటలు మీకు చెప్తాను. ప్రభు యొక్క గొప్పతనం ఏమిటి అనే ప్రశ్న మీరు నోట్ చేసుకుంటే ఒక 5 ప్రాముఖ్యమైన విషయాలు మీతో ఈ రాత్రి ప్రభు యొక్క గొప్పతనాన్ని గురించి మాట్లాడాలని ఆశపడుతున్నాను. చదువుదామా? నెంబర్ 1, లూకా సువార్త 5వ అధ్యాయం 17వ వాక్య భాగాన్ని చదువుదాం. లూక్ చాప్టర్ 5:17. బోధించుచుండగా గలిలయ యూదయ దేశముల ప్రతి గ్రామము నుండి యెరూషలేము నుండి వచ్చిన పరిసయ్యులను ధర్మశాస్త్ర ఉపదేశకులను కూర్చుండి ఉండగా ఆయన స్వస్థపరచునట్లు ప్రభు శక్తి ఆయనకుండెను. చాలు. మొదటి మాట, ప్రభు యొక్క గొప్పతనం ఏమిటి అంటే స్వస్థపరిచే శక్తిమంతుడు అనండి ఒకసారి మీ నోటితో. యేసు ప్రభు యొక్క గొప్పతనం ఏంటి బ్రదర్ అని అంటే, ఫస్ట్ రీజన్, స్వస్థపరిచే శక్తి ఆయనకుండెను. సమీప గ్రామాలు వెళ్ళి సువార్తను ప్రకటిస్తూ రాత్రంతా ప్రార్థన చేసేవాడు యేసయ్య. పగలంతా సువార్త ప్రకటించేవారు. ఏ గ్రామాల్లో అడుగు పెడితే ఎన్ని కుటుంబాల కొరకు ఆయన ప్రార్థన చేస్తూ వచ్చారో ప్రతి గ్రామాల్లో అద్భుతాలు చేశాడు, స్వస్థతలు చేశాడు, మహత్కార్యాలు ప్రభు చేశాడు. ఆ కుంటివారు నడిచారు, చెవిటివారు వినికిడి శక్తి వచ్చింది, కళ్ళు లేని వారికి దేవుడు కనుదృష్టి కలుగు చేశాడు, మూగవారికి మాట్లాడేటట్లుగా దేవుడు అద్భుతమైన శక్తివంతమైన కార్యాలయం చేశాడు. అందుకే లూకా వైద్యుడు, ఒక మంచి డాక్టర్ గారు ఈ యొక్క లూకా సువార్త రాసింది. ఆయన వైద్యుడు. ప్రభు యొక్క గొప్పతనాన్ని లూకా గారు చెప్పిన విషయాలు ఎవ్వరూ చెప్పలేదు, అంత వివరంగా చెప్తున్నాడు లూకా. ఏమంటున్నారంటే ప్రభు స్వస్థపరిచే శక్తి ఆయనకున్నది. ఈ రాత్రి ఎంతమంది దీర్ఘకాలిక రోగాలతో, వ్యాధులతో, అనారోగ్యాలతో బాధపడుతూ ఉన్నారో, దైవిక స్వస్థత కొరకు ఎదురు చూస్తున్నారో, నా తండ్రి ఖచ్చితంగా వాక్కుని పంపి మిమ్మల్ని స్వస్థపరచునుగాక. అతడు పొందిన దెబ్బల చేత మనకి స్వస్థత కలుగుతూ ఉన్నది అన్నట్లుగానే పరమ వైద్యం ప్రభు జరిగించునుగాక. కీర్తనాకారుడు కూడా ఆయన శక్తిని గురించి ఒక మాట మాట్లాడుతున్నాడు. 147వ కీర్తన 5వ చరణాన్ని చూస్తే కీర్తనాకారుడైన దావీదు దేవుని యొక్క శక్తిని గురించి మాట్లాడుతున్నాడు. 147వ కీర్తన 5వ వచనం చూస్తే, మన ప్రభు గొప్పవాడు, ఆయన అధిక శక్తి సంపన్నుడు, ఆయన జ్ఞానానికి మితి లేదు. అందుకే ఓల్డ్ సాంగ్ అనుకుంటుంది, ప్రభువు గొప్పవాడును. మనకిప్పుడు అవి రావట్లేదు. నిబ్బారంగలిగి ధైర్యం గుండు 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 అసలు అవి ఎప్పుడూ మర్చిపోయాం మనం అన్నీ ఇక్కడ కదా. నడిపించు నానావా, ఎంత మంచి పాటలు ఉన్నాయండి. దాన్ని కూడా వెరైటీగా మార్చారు. నడిపించు ఓ నానావా, ఎట్లాగా అయిపోయిందో. ఒక్కొక్క క్రిస్టియన్ పాట వింటుంటే ఏంటో అనుకుంటున్నాను నేను. అసలు కృపలను తలంచు అనే పాట ఎంత కమ్మగా ఉంటుంది, దాన్ని కూడా మార్చేశారు కొంతమంది. కృపలను తలంచు ఓరు నాయన, ఏంటది అసలు. ప్రభు శక్తిమంతుడు అధిక జ్ఞానమునకు ఆయనే. హరేరా దేవునికి స్తోత్రము గానము చేయుటయే. మంచిదా చెడ్డదా? మరి మీరు ఎందుకు పాడలేదు? ఎప్పుడు కూడా ప్రభు శక్తిమంతుడే,
ఆయన శక్తి ఎదుట ఏ శక్తి నిలవలేదు, అంతే. ఆమేనని చెప్పండి. లోకంలో ఎన్నో శక్తులు ఉన్నాయి. మీరు పోరాడేది శరీరంతో కాదు, ఆకాశ మండలమందున దురాత్మ శక్తులు. వాటిని జయించే శక్తి దేవుడు మీకు అనుగ్రహించునుగాక. ఆయన శక్తి ద్వారా దైవికమైన స్వస్థత కార్యాలు, ఆయన గొప్పతనమే అది. హీలింగ్ మినిస్ట్రీ, ప్రభు అద్భుతమైన స్వస్థత కార్యాలు జరిగించుకుంటూ వచ్చారు. కళ్ళు లేనివారు ఆయన దగ్గరికి వస్తే వాళ్ళని స్వస్థపరిచిన విధానం అద్భుతంగా ఉంది. నా వలన నీకేం కావాలని అడిగితే, నాకు కనుదృష్టి దయచే ప్రభా అన్నాడు బర్తిమై కుమారుడు తీమాయి. వెంటనే ప్రభు ఆ వ్యక్తిని, నీ విశ్వాసం నేను స్వస్థపరచునని చెప్పాడు ప్రభు. అనేకమైన అద్భుత కార్యాలు ప్రభు దగ్గరికి వచ్చిన తర్వాత ఎందరికో ఎన్నెన్నో ప్రభు చేశాడు. నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్న దేవుడు ప్రస్తుత కాలంలో ఎందరో జ్వరాలతో బలహీనలుగా ఉన్న వారందరినీ కూడా, ఏ అనారోగ్య మనిషిని బాధిస్తూ ఉందో యేసు నామంలో వారికి స్వస్థత కలుగునుగాక. ఆయనకి ఆ శక్తి ఉన్నది. బైబిల్లో ఈ మాట ఉంది, విశ్వాస సహితమైన ప్రార్థన అనండి ఒకసారి. ఏ ప్రార్థన అంటే అది విశ్వాస సహితమైన ప్రార్థన. అది ఎలాంటి రోగమైన కావచ్చు, ఖచ్చితంగా స్వస్థపరుస్తుంది. నీవు చేసే ప్రార్థనలో ఫెయిత్ ఉండాలి, విశ్వాస సహితమైన ప్రార్థన. దేవుడు చేసిన అద్భుతాలు ఎన్నో బైబిల్లో గ్రంథస్థం చేయబడ్డాయి. ఆయన వస్త్రం ముట్టుకుంటేనే హీల్ అయిపోయింది ఆమె. ఆయన ప్రభావం ఆమెను తాకింది. విచిత్రమైన సంగతి, 38 సంవత్సరాల నుంచి బెతెస్దా కోనేరు దగ్గర బాధపడుతున్న ఆయన, లే నీ పరుపెత్తుకుని లేచినాడు అన్న వెంటనే స్వస్థత వచ్చిందంట ఆయనకి. ఆ మాట ఒకసారి చదువుదామా. 5:9 యోహాను సువార్త 5వ అధ్యాయం 9వ వచనాన్ని కూడా చూద్దాం ఒకసారి. వెంటనే వాడు స్వస్థతను ఆ మాట ఒక్కసారి, వెంటనే ఆ మాట నన్ను ప్రభావితం చేసింది. వెంటనే వాడు స్వస్థత పొంది పరుపెత్తుకుని నడిచాను. వెంటనే స్పాట్ హీలింగ్. 7 వారాలు హీలింగా, స్పాట్ హీలింగా మాట్లాడట్లేదు మీరు. మరి ఎందుకు ఇంకా అనేకుల్లో ఇటువంటి అవిశ్వాసం ఉంటుంది? 7 వారాలు అనేది అది బైబిల్ పద్ధతి కాదు, కానే కాదు. వెంటనే అనేది బైబిల్ పద్ధతి. శీఘ్రమే మీకు స్వస్థత లభించునుగాక. విశ్వాస సహితమైన ప్రార్థన మీకు అలాంటి కార్యం చేస్తుంది. కనుక దేవుని లేఖనాల్లో పూర్ణ స్వస్థత, ఇది వాక్య ఆధారం. ఇప్పుడు అన్ని రకరకాల వెరైటీలు అన్నీ వచ్చేసినాయి. ప్రస్తుతం సోషల్ మీడియా బాగా విపరీతంగా ఇవన్నీ వైరల్ అవుతూ ఉన్నాయి. పిల్లలు లేని వారికి దేవుని దగ్గరికి వస్తే దేవుడు వాళ్ళకి పిల్లలను అనుగ్రహించాడు, వారికి అద్భుత కార్యాలు చేశాడు. అంతేగాని అరటిపళ్ళు తీసుకురండి, నేను ప్రార్థన చేసేస్తాను, ఇది మీరు భార్య తినాలి, భర్త తినాలి, మీకు పిల్లలు పుడతారు, అసలు బైబిల్కి అస్సలు కొంచెం కూడా మ్యాచ్ అవ్వట్లేదు. ఇలాంటివి ఎన్నో జరిగిపోతున్నాయి సమాజంలో. ప్రజలు గుడ్డిగా వెళ్ళిపోతున్నారు. బైబిల్ వాక్యానికి విరోధంగా మనం ఏది చేయకూడదు. ప్రభు చేసిన హీలింగ్ అంతా కూడా వెంటనే జరిగిన కార్యాలు, వారి విశ్వాస పరిమాణాన్ని జరిగిన కార్యాలు. కనుక కొబ్బరి నూనె గురించి కూడా బైబిల్లో రాసుంది. మీలో ఎవరైనా రోగి ఉన్నాడా, నూనె రాసి ప్రార్థన చేయండి. ఇది ఫెయిత్, ఖచ్చితంగా మనం నమ్మాలి. ఇలాంటి విశ్వాసం మీలో కలిగితే మీకు దైవిక స్వస్థత దేవుడు అనుగ్రహిస్తాడు. ఇట్టి కార్యాలు నా ప్రభు జరిగించునుగాక. విశ్వసించిన వాళ్ళందరూ ఒకసారి ఆమెన్ అంటారా? ఒక ఆమె ఫ్రూట్ షాప్,
ఫ్రూట్ షాప్ వ్యాపారం చేసుకుంటూ ఉంటుంది. సెంటర్లో ఈ యాపిల్, దానిమ్మ, అరటిపళ్ళు ఇవన్నీ కూడా వ్యాపారం చేసుకుంటూ ఉంటుంది. మంచి వ్యాపారస్తురాలు. వాళ్ళ భర్త కూడా కష్టపడతారు, భార్య భర్తలు ఇద్దరు కూడా కష్టపడతారు. ఆయన బయటికి వెళ్ళి వ్యాపారం చేసుకుంటే ఈమె షాప్ దగ్గర ఉండి వ్యాపారం చేసుకుంటూ ఉంటుంది. వ్యాపారస్తులకి ఎలా ఉంటుందంటే టయానికి భోజనం చేయడానికి అనేది వాళ్ళకి ఉన్న అవకాశం ఉన్న వ్యాపారం మీదే మనసు ఉంటుంది. మధ్యాహ్నం భోజనం చేసే సమయానికి కూడా ఎవరైనా వ్యాపారస్తులు ఫ్రూట్స్ కావాలని వచ్చారనుకోండి, వెంటనే వాళ్ళు తినటం మానేసైనా సరే వెంటనే వ్యాపారం చేస్తూ ఉంటారు. సో వాళ్ళకి ఎక్కువ శాతం వ్యాపారం మీదే మనసు ఉంటుంది. తిండి మీద దృష్టి కన్నా వ్యాపారం మీదే ఎక్కువ మనసు పెట్టి ఈరోజు తెచ్చిన ఫ్రూట్స్ అన్నీ కూడా సేల్ అయిపోవాలి, ఏది మిగిలిపోయినా డ్యామేజ్ అయినా అది వేస్ట్ అయిపోద్ది, పెట్టిన పెట్టుబడి వేస్ట్ అయిపోద్దని ఆ రాత్రి 10 అయినా చీకటి పడిపోతున్నా సరే ఆ బిజినెస్ అయ్యేదాకా వాళ్ళు కదలరు. ఇలాగ పాపం ఆమె ఈ వ్యాపార రీత్యా భర్త వెళ్ళేమో బయటికి వెళ్ళి తీసుకొస్తూ ఉంటుంటే ఈమె షాప్లో ఉండి అమ్ముతూ ఉండేది. అలాగ కూర్చుని ఉండడం వల్ల బాగా బ్యాక్ పెయిన్ ఎక్కువైపోయింది ఆమెకి. తరచుగా ఆమెకి బాగా పెయిన్ వస్తూ ఉండేది. అలాగే అయినా ఒకరోజు కూడా మానకుండగా తన వ్యాపారం ఆమె చేసుకుంటూ ఉండేది. ఒకసారి ఈ సువార్త పరిచర్య నిమిత్తమే సేవకులు అనేక ప్రాంతాలకు వెళ్ళి ఇంటింటా దేవుని యొక్క సువార్త ప్రకటిస్తూ షాప్ దగ్గరికి కూడా వచ్చి ప్రభు మాటలు చెప్దామని ఒక కరపత్రిక తీసుకొచ్చి, అమ్మ మీరు ప్రభుని నమ్ముకోండి, ఫ్రూట్స్ అమ్ముతున్నారు కదా, ఆ దేవుణ్ణి ప్రేమను బట్టి మేము చెప్తున్నామనంటే ఆల్రెడీ ఆమె బాధలో ఉంది. బ్యాక్ పెయిన్తో అసలు కూర్చోలేనంత ఇబ్బందికరంగా ఆమె సఫర్ అవుతుంది. వెంటనే ఆమెలోనికి ఒక విశ్వాసం వచ్చింది. విశ్వాసం వచ్చిన తర్వాత ఆమె ఇలా అన్నదంటే సేవకుల్ని, అయ్యగారు ఇక్కడి వరకు వచ్చారు కదా, మా ఇంటికి వచ్చి కూడా ఒక్క అడుగెట్టి అలా మా ఇంట్లో చిన్న ప్రార్థన చేయండి అయ్యగారు అని అడిగిందంట. సరే అన్యురాలు, సరే దైవజనుడు అన్నారట, ఒక్కడిగేనమ్మా 2 అడుగులు కూడా పెడతాను నేను కదా. మీరు ఇంట్లో అడుగు పెట్టినప్పుడు 1 2 పెడతారా? 2 అడుగులు కదా. ఆమె విశ్వాసం చూడండి, ఒక్క అడుగు పెట్టండి అయ్యగారు. సరే అయ్యా నేను వస్తానని దైవజనుడు వాళ్ళ ఇంటికి వెళ్ళి అడుగు పెట్టి ప్రార్థన చేశారట. తరచుగా ఆ ఇంట్లో ఎవరో ఒకరికి ఏదో ఒక బలహీనత వచ్చి వీక్ అయిపోవటం ఇలా రెగ్యులర్గా జరుగుతుందంట వారి ఇంట్లో. ఆమె ఒక కరపత్రిక ద్వారా విశ్వసించింది, సేవకుడిని ఇన్వైట్ చేసింది, వెళ్ళారు. ఆ ఇంట్లో ఇలా చూస్తే బాగా అన్యుల కుటుంబం అట. యేసు ప్రభు గురించిన ఒక్క మాట కూడా వాళ్ళ ఇంటి దగ్గర చెప్పడానికి అవకాశం లేదు. అంత హైందవుల కుటుంబాల్లో వారు ఉన్నారు, కానీ ప్రభువు మీద వారికి విశ్వాసం ఉన్నది. అంతే, దైవజనుడు వెళ్ళి ప్రార్థన చేసి వచ్చిన తర్వాత అద్భుతంగా ఆమెకి దైవికమైన స్వస్థత, హీలింగ్ జరిగింది. అంతే, ఆ షాపు ఓనర్ అమ్మ అద్భుతంగా ప్రభువుని సొంత రక్షకుడిగా అంగీకరించి ఆమె ద్వారా ఆ కుటుంబాలు, వాళ్ళ బంధువులు, రక్త సంబంధులు అందరూ ఈమెకు దేవుడు చేసిన గొప్ప కార్యాన్ని వారు కూడా నమ్మి ఒక్క సహోదరు ద్వారా ఆ అన్ని కుటుంబాలు కూడా రక్షణలో మార్గంలోకి వచ్చాయి. అద్భుతమైన స్వస్థత కార్యాలు వారి ఇంటిలో దేవుడు చేశాడు. ఎందుకు ఈ సాక్ష్యాన్ని నేను మీకు చెప్పినానంటే, దేవుడు ఆ పరిచర్యలో దైవికమైన స్వస్థతలు చేయటానికి ఆయన శక్తి ఉంది. ఆయనకి స్వస్థపరిచే శక్తి ఉంది. ఎలాంటి వాళ్ళైనా ఆయన బాగు చేస్తాడు. అయితే మీలో ఉండవలసింది ఏంటంటే విశ్వాస పరిమాణం. కొంతమంది దీర్ఘకాలికమైన బలహీనతల చేత బాధపడుతూ ఉంటారు. మీ విశ్వాస పరిమాణాన్ని బట్టి ప్రభు మీ కార్యాలు చేస్తాడు. విశ్వసించండి. యేసు నామములో మీకు దైవికమైన స్వస్థతల దేవుడు అనుగ్రహించునుగాక. ఆరోగ్య విషయంలో కూడా మరింత జాగ్రత్తలు. నేటి దినాలలో విపరీతంగా అనేకులు సిక్ అవుతున్నారు. ఆరోగ్య జాగ్రత్తలు తీసుకుని దేవుని శక్తి మీద ఆధారపడండి. దేవుడు మిమ్మల్ని సంపూర్ణంగా స్వస్థపరచునుగాక. గుడ్. రెండవ మాటలోకి వెళ్ళిపోతున్నాను. ప్రభు గొప్పతనం ఏమిటి అంటే, సెకండ్ వన్, తెస్సలోనికీయులకు రాసిన 2వ
పత్రిక 3వ అధ్యాయం 3వ వచనం. అపోస్తలుడైన పౌలు తెస్సలోనికీయులకు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 3వ వచనం చూస్తే, అయితే ప్రభు నమ్మదగినవాడు, ఆయన మిమ్మల్ని స్థిరపరిచి దుష్టత్వం నుండి కాపాడుతాడు. చూడండి, ఇక్కడ రెండవ మాట, ప్రభు గొప్పతనం ఏంటో తెలుసా? అయితే ప్రభు నమ్మదగినవాడు. చాలు. రెండవది, నమ్మదగిన దేవుడు అంటారు. ఒకసారి మీ నోటితో చెప్పండి ఈ మాట. ప్రభు గొప్పతనం ఏంటో తెలుసా? ప్రభు నమ్మదగిన దేవుడు. అంతే. నువ్వు ఎంత నమ్మాలో అంత నమ్మదగిన దేవుడు ఆయన. దుష్టత్వం నుంచి నిన్ను కాపాడుతాడు ఆయన. ఆయన నిజంగానే నమ్మదగిన దేవుడు ఆయన. నిజంగా మనుషులుగా మనకి మనుషుల మీద కొన్ని నమ్మకాలు ఉంటాయి. ఈ అన్నయ్య అంటే ఒక నమ్మకం, ఈ అక్క అంటే ఒక నమ్మకం, లేకపోతే భర్త అంటే ఒక నమ్మకం, భార్య అంటే ఒక నమ్మకం, ఆ ఫాదర్ అంటే ఒక నమ్మకం, మదర్ అంటే ఒక, ఇలా మనుషుల మీద మనకు కొన్ని నమ్మకాలు ఉంటాయి. మనుషుల మీదే ఇంత నమ్మకం ఉంటే మనిషిని కలుగు చేసిన దేవుని మీద ఎంత నమ్మకం ఉండాలి మనకి. ఆయన నమ్మదగిన దేవుడు ఆయన. అసలు నువ్వు నమ్ముకోదగిన సహాయకుడు ఆయన. అంతే. ఏ సమయంలోనే సరే ప్రభువు నమ్ముకోదగిన వాడు, ఆయన ఒక్కడే నమ్మదగినవాడు. అంత నమ్మిక దేవుని మీద మనకి ఏర్పడాలి. మనుషుల మీద మీకున్న నమ్మకం కంటే దేవుని మీద మరింత అపారమైన నమ్మకం ఉండాలి. ఆయన నమ్మదగిన వాడు. ప్రతి దుష్టత్వంలోంచి మనల్ని ఖచ్చితంగా తప్పిస్తాడు. ఇంకొక ఈ అనుబంధానికి సంబంధించి ఇంకొక 2 మాటలు చెప్తాను చూడండి. 46వ కీర్తన 1వ వచనం చూడండి. కంఠస్థ వాక్యం కదా ఇది. దేవుడు ఆపత్కాలములో నమ్ముకోదగిన సహాయకుడు అని రాసింది. నీకు ఏ ఆపద ఎదురైనా నీవు ఎవరి మీద నమ్మిక ఉంచాలంటే నమ్మదగిన సహాయకుడు ఒక ఆయన ఉన్నాడు. ఆయన మీద ఖచ్చితంగా నువ్వు నమ్మిక ఉంచాలి. ఆయన ఒక్కడే నమ్ముకోదగిన సహాయకుడు కాబట్టి ఆయన మీద నీకు నమ్మకం ఉండాలి. అండ్ ఇంకొక మాట కూడా, మార్కు సువార్త 16:20 కూడా చూద్దాం. మార్కు 16:20. వారు బయలుదేరి వాక్యం అంతటా ప్రకటించిరి. ప్రభువే వారికి సహకారుడై ఉండి వెనువెంట జరుగుతూ వచ్చిన సూచక్రియల వలన వాక్యం స్థిరపరచుచుండెను. చూడండి, అక్కడ మాట ఏముందంటే ప్రభువు వారికి సహకారుడై ఉండి. అంటే నమ్మదగిన దేవుడు నిజంగానే నీకు నమ్ముకోదగిన సహాయాన్ని ఎప్పుడు చేస్తూ ఉంటాడు. నమ్ముకోదగిన సహాయం నీకు చేస్తాడు. కొన్ని కొటేషన్స్ మనం చదువుతూ ఉంటాం. ఆటో మీద, బైక్స్ మీద, కొన్ని క్యాప్షన్స్ అంటారు. వాటిని ఏమంటారు? క్యాప్షన్స్ అయినా కొన్ని కొటేషన్లు ఉంటాయన్నమాట. ఓ పిల్లోడు ఒక బైక్ కొనుక్కున్నాడు, దాని మీద ఒక క్యాప్షన్ రాయించుకున్నాడు. ఆస్తులు లేవు, అంతస్తులు లేవు, కానీ ఒకడికి సహాయపడే మనసు తప్ప అన్నాడు. స్తోత్రం చెప్పండి ఒకసారి. ఆ తమ్ముడు ఆ బైక్ మీద రాయించుకునే క్యాప్షన్ ఏంటంటే ఆస్తులు, చెప్పండి మాట్లాడుకుందాం మనం. ఆస్తులు లేవు, అంతస్తులు లేవు, కానీ ఒకడికి సహాయపడే మనసు తప్ప. ఇది ఆస్తి అంతస్తు లేకుండా ఎలా సహాయపడతావు? ఆ క్యాప్షన్ నిజంగా నేను వాడిని అడిగాను, తమ్ముడా ఏంటి ఇదంటే, ఎక్కడో చూసానని నచ్చింది రాయించుకున్నాను అన్నాడు. అంతే. మన దేవుడు గొప్పతనం ఏమిటంటే నీకు ఏ ఆపద వచ్చినా నిజంగానే ఆయన నమ్ముకోదగిన సహాయకుడు. ఫైనాన్షియల్గా కొంతమంది ఆపదలు ఎదుర్కొంటారు, కుటుంబ పరంగా కొంతమంది ప్రాబ్లం ఎదుర్కొంటారు. దేవుడు నమ్ముకోదగిన వాడు కాబట్టి ప్రభు గొప్పతనమే ఆయన నమ్ముకోదగిన వాడు. నీకు ఏ ఆపద వచ్చినా నేనున్నాను నీతో అంటూ నీతో కూడా ఉండే దేవుడు ఆయన. శ్రమలో నీకు తోడుగా ఉండేవాడు. ఆపత్కాలంలో ఖచ్చితంగా నీకు సహాయం చేస్తాడు ఆయన. విశ్వసించిన వాళ్ళందరూ ఒకసారి ఆమెన్ అంటారా? ఖచ్చితంగా దేవుని యొక్క
గొప్పతనం ఆయన నమ్ముకోదగిన సహాయకుడు. కొన్నిసార్లు ఇలా అనుకుంటారు చాలామంది, నాకే ఎందుకు ఇన్ని కష్టాలండి బాబు, నాకే ఎందుకండి ఇన్ని శోధనలు పెట్టేశాడు దేవుడు. ఎవరంతటి వాళ్ళే అనుకుంటారు ఈ మాట, అందరూ అనుకుంటారు, నాకే ఎందుకు ఈ కష్టం, నాకే ఎందుకు ఈ లైఫ్లో ఇన్ని ప్రతికూలమైన పరిస్థితులు అని అనుకుంటారు. మీకు ఒక మాట చెప్పనా, ఆయన నమ్మదగిన వాడు కనుకనే మీరెంత సహించుకోగలుగుతారో అంతకంటే ఎక్కువగా మిమ్మల్ని శోధించడంట ఆయన. చూడండి అన్నమాట, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయం 13వ వాక్యంలో నమ్మదగిన దేవుని గురించి భక్తుడు మాట్లాడుతూ ఇలా అంటాడు, సాధారణంగా మనుషులకు కలుగు శోధన తప్ప, సాధారణంగా మనుషులకి కలిగే శోధనలు తప్ప మరి ఏది మీకు సంభవించలేదు, ఏది రాలేదు. దేవుడు నమ్మదగిన వాడు. ఆ మాటకి చేయండి, దేవుడు నమ్మదగినోడు. మీరు సహించగలిగిన దానికంటే ఎక్కువగా ఆయన మిమ్మల్ని శోధింపబడనీయడు. ఎక్కువగా మిమ్మల్ని శోధించలేదు. శోధన తప్పించడానికి కూడా ఒక మార్గాన్ని ఆయన ఆల్రెడీ రెడీ చేసి పెట్టాడు ఆయన. ఇప్పుడు మన ఇంటికి తాళం కప్ప ఉంది, తాళం కప్ప కనుక్కునే ముందే దానికి తాళం చెవి కూడా రెడీగా ఉంది. ఒక సమస్య నీకు వచ్చిందంటే ఆ సమస్యకి పరిష్కారం కూడా దేవుడి దగ్గర ఉంది. నువ్వు ఎంత సహించుకోగలుగుతావో అంతే శోధన పెడతాడు నీకు దేవుడు. అంతకంటే ఎక్కువ శోధన నీకు పెట్టడు. నువ్వు సహించగలిగిన శోధన కంటే ఎక్కువ నీకు పెట్టడు ఆ శోధన. ఒకసారి నేను అక్క ఇంకొక ఇద్దరు కుటుంబాలు కారులో ప్రయాణం చేస్తూ ఉన్నాం. కాకినాడ నుంచి తిరిగి అమలాపురానికి వస్తూ ఉన్నాం. వాళ్ళ ఇంటి దగ్గర ప్రార్థనకి అని తీసుకెళ్ళారు మమ్మల్ని. ప్రేయర్ అంతా అయిపోయింది, మరలా మేము వస్తూ ఉన్నాం. వచ్చేటప్పుడు ఆ అక్క ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్లో పనిచేస్తూ ఉంటారు, డ్యూటీ చేసుకుంటూ ఉంటారు. కృపక్తో మాట్లాడుతూ ఉన్నారు. నేను కూర్చుని వాళ్ళ సమస్యలు చెప్తుంటే వింటూ ఉన్నాను అనమాట. వాళ్ళ అమ్మగారి గురించి మాట్లాడుతున్నారు ఆమె. మా మమ్మీకి ఎంత ఓపిక కృపక్క, అమ్మకి ఎంత ఓపికో తెలుసా. దేవుడి దయ వల్ల మా అమ్మ ఇంచుమించు 5 పిల్లల్ని చక్కబెట్టింది, వారిని మంచిగా చదివించింది, అందరికీ మంచి గవర్నమెంట్ ఎంప్లాయీస్ వాళ్ళని ఇచ్చే పెళ్లి చేసింది. వీళ్ళు జాబ్ హాలిడేసే, వాళ్ళు భర్త కూడా జాబ్, మంచి స్థితిలోకి మా నాన్నమ్మ మంచిగా చేసి వాళ్ళని ఆ స్థాయికి తీసుకెళ్లారు. మా అమ్మకి ఎంత ఓపికో, 5 పిల్లలకి పొద్దున్నే క్యారేజ్ సిద్ధపరచాలి, టిఫిన్లు సిద్ధపరచాలి, భోజనాలు సిద్ధపరచాలి. ఇటు వాళ్ళ భర్త గారు, వాళ్ళ నాన్నగారు ఎంఆర్ఓ ఆఫీస్లో డ్యూటీ, ఆయనకి క్యారేజ్ సిద్ధపరచాలి. సో ఇవన్నీ చేయటానికి మా అమ్మకి ఎంత ఓపికో. 5 పిల్లలు. నేను ఈ ఒక్కడితో తట్టుకోలేకపోతాను, వీడు ఎన్ని తిప్పలు పెట్టుతున్నాడో ఒక్కడు గురించి అని చెప్తా ఉంటుంటే అక్కిలా అన్నారు, అందుకే దేవుడికి తెలుసు అక్క, మీ అమ్మగారికి ఏమో 5 పిల్లల్ని, నీకేమో స్తోత్రం చెప్పండి ఒకసారి, నువ్వు ఎంత భరించగలవో నీకు దేవుడికి తెలుసు. అంతకన్నా ఎక్కువగా నీకు శోధన ఉండదు. నాకే వచ్చింది బాధ, నాకే ఈ కష్టం పెట్టాలా దేవుడు, అందరినీ మంచిగా చూస్తున్నాడు, నన్నేనా దేవుడు, నేనేం అన్యాయం చేశాను దేవా నీకు అని కొన్నిసార్లు మనం అంటూ ఉంటాం. బైబిల్ చెప్తుంది ఆయన నమ్మదగిన వాడే, సహించగలిగిన శోధనే నీకు ఇచ్చాడు. నువ్వెంత భరించగలవో అంతే, అంతకంటే ఎక్కువ కాదు. పరిశుద్ధాత్ముడు నిన్ను ఈ విషయంలో మెలుకునిచ్చి, కొన్నిసార్లు మనం దేవుణ్ణి కూడా శోధిస్తూ ఉంటాం. ప్రభా నువ్వే ఉంటే ఎందుకు ఈ కష్టం నాకు అని అంటూ ఉంటాం. అలా అనకూడదు. నువ్వెంత భరించగలవో అంతే పెడతాడు నీకు దేవుడు. నేనెంత సేవ భారాన్ని మోయగలను అంత బరువే నా మీద పెడతాడు దేవుడు. ఇప్పుడు బర్నబాస్ ఉన్నాడు, వాడి మీద నేను 50 కేజీలు బస్తా ఇచ్చి పట్టుకెళ్ళరా, అరే పైన 2nd ఫ్లోర్లో పెట్టరా అన్నాను అనుకో, ఏంటి వెస్లన్నా ఏంటి, నేను ఎట కనపడుతుంది, వాటర్ బాటిల్ అయితే పట్టుకెళ్తాను, బ్యాగ్ అయితే పట్టుకెళ్తాను, కానీ బస్తా ఆడ పట్టుకెళ్తాను నేను.
అంటే వాడి కెపాసిటీని బట్టి మనం చూసి ఇస్తాం. ఏదైనా ఒక వస్తువు ఇచ్చాడు. మనల్ని కూడా దేవుడు నువ్వెంత చదవగలవో, నీకు ఎంత మెమొరీ పవర్ ఉందో అన్నీ ఆయనకు తెలుసు. అంతే ఇస్తాడు నీకు. ఎగ్జామ్స్ రాస్తారు కొంతమంది, విజయం వస్తుంది, అయినా వాళ్ళకి సాటిస్ఫాక్షన్ లేకుండా మరలా అదే ఎగ్జామ్ మరలా రాయటానికి దాన్ని ఏమంటారు? మళ్ళీ ఏమంటారు? బెటర్మెంట్ కదా. మరలా బెటర్మెంట్ కడతా ఉంటారు, మళ్ళీ అన్ని మార్కులు వస్తాయి. దేవుడికి స్తోత్రం. దేవుడు నీ సామర్థ్యం తెలుసు, నీకు ఎంత ఇవ్వాలో అంతే. సామర్థ్యం కంటే ఎక్కువ ఇవ్వడు ఆయన. ప్రభు సమర్థుడంతే. నువ్వు అంత భరించగలవు కాబట్టి ఆయన నమ్మదగినట్లుగానే నీ కార్యాలన్నీ కూడా చేస్తూ ఉంటాడు. ఉద్యోగ విషయంలో కూడా ఆల్రెడీ దేవుడు ఒక ఉద్యోగం ఇచ్చి ఉంటాడు. గవర్నమెంట్ ఉద్యోగం చేస్తూ ఉన్న కొంతమంది ఏమనుకుంటారంటే, నాకన్నా వాళ్ళ జాబే బాగుంది, వీళ్ళకి ఆల్రెడీ గవర్నమెంట్ జాబే, వాళ్ళకి మంచి శాలరీ బాగుంది. వద్దు, నీకు ఇచ్చాడు చాలు, సాటిస్ఫాక్షన్ అవ్వు. నీకు ఎంత భరించగలవో, ఎంత బాధ్యతగా నువ్వు చేయగలుగుతావో అన్నీ నీకు ఆల్రెడీ అన్నీ సెట్ చేసి పెట్టాడు. మంచి భర్తని ఇచ్చాడు, పిల్లల్ని ఇచ్చాడు, కుటుంబాన్ని ఇచ్చాడు, ఇల్లుని ఇచ్చాడు, అన్నీ ఇచ్చాడు. నువ్వు అది భరించగలవు. నీ ద్వారా నీ భర్త రక్షణలోకి రావాలని ఆయన ప్రణాళిక. సహించి భరించి దేవుని దగ్గర వేడుకుంటే ఆత్మకార్యం నీ ఎడల దేవుడు జరిగించునుగాక. ఒక ఆయన పెద్ద ఆయన దేవుణ్ణి పదే పదే వేడుకుంటా ఉన్నాడు, అడుగుతా ఉన్నాడు. దేవుడు ప్రత్యక్షమై, నా కుమారుడా నీకేం కావాలో కోరుకో అన్నాడు. ఏం కావాలో కోరుకో అన్నాడు. కోరుకోవాలి వెంటనే దేవుడు అడిగిన వెంటనే కోరుకుంటే బాగుండేది. మరలా దేవుని దగ్గర వెయిట్ చేస్తూ అలాగా వెయిటింగ్లో ఉన్నాడు. నాయనా నిన్నే అడుగుతున్నాను, నువ్వు ఏం కావాలో కోరుకో నాయనా అని అన్నాడు దేవుడు. అంతేనంటావు ప్రభు? అంతే, మరి నేను ఆప్షన్ ఇచ్చాను కదా, నీకు ఏం కావాలో కోరిక. నీకు ఏ కోరికతో నువ్వు ఈ దీక్షలో కూర్చున్నావో, ఏ కోరికతో అడుగుతున్నావో, నీకు ఏం కావాలో అడుగు అని. దేవా నాకు డబ్బు కావాలయ్యా. ఈ రోజుల్లో ఈ భూమి మీద బ్రతకాలంటే ఫైనాన్షియల్గా అనేక ఇబ్బందులు ఉంటున్నాయి. ఖచ్చితంగా నాకు ఆర్థికంగా డబ్బులు కావాలి అనని ఆ భక్తుడు దేవుణ్ణి అడిగాడంట. దేవుడు అన్నాడంట, ఎంత కావాలో కోరుకో అన్నాడంట. ఈ కుమారుడికి నీడ్ ఎంత అవసరం ఉంది, ఏమేమి అవసరాలు ఉన్నాయో చెప్తే ప్రభువు ఖచ్చితంగా ఆయనకి హెల్ప్ చేసేవాడు. ఎంత కావాలో కోరుకో అన్నాడంట దేవుడు. అప్పుడు దేవుడితో ఈ వ్యక్తి అన్నాడంట, ప్రభువా నీ దగ్గర అసలు ఎంత ఉంది అన్నాడంట. దేవుడి దగ్గర ఎంత ఉందంటే ఆయన చెప్తామండి, ఆకాశమైన సింహాసనం, భూమి ఆయన పాదపెట్టు. నీకు ఎంత కావాలో, ఆయన అనంత జ్ఞాని, నీకు ఏది కావాలో అది అడగాలి కదా. ఎంత ఉంది ప్రభు నీ దగ్గర అంటే, ఆయన మహదైశ్వర్యం ఎన్నటికీ తరగదు. మనుషుల కొన్నిసార్లు మనం నీడ్లు, మన అవసరాలు తరిగిపోతూ ఉంటాయి. వచ్చిన జీతం వచ్చినట్లుగా అయిపోతూ ఉంటుంది. కిరాణా, కూరగాయలు, కరెంటు బిల్లు, ఇంటద్ది, పిల్లల ఫీజులు, మధ్యలో పెళ్ళిళ్ళు, దేవుడికి స్తోత్రం, ఇవన్నీ అయిపోయినట్టే. కానీ దేవుని మహదైశ్వర్యం ఎన్నటికీ తరగదు. అందుకే నీవు శోధించిన ఆ కష్ట సమయాల్లో నా బాధ అని అనుకోకూడదు. నువ్వెంత భరించగలవో అంతే నీకు దేవుడు ఆల్రెడీ సెట్ చేసి ఉంచాడు. అంతే, నిన్ను ఒక సాక్షిగా నిలబెట్టాలని ఆయన ఉద్దేశం. నేను కూడా ఇలా అనుకునేవాడిని. స్థలం లేనప్పుడు ఏమనుకునేవాడిని అంటే, అందరికీ ప్రభా చక్కగా వాళ్ళ నాన్నగారు పాస్టర్లు అయ్యా, వాళ్ళ నాన్నగారు పాస్టర్ గారు కాబట్టి ఆ తర్వాత వాళ్ళ కుమారుడు సేవ చేసుకుంటూ వచ్చారు. నన్నేంటి ప్రభా, మా నాన్న పాస్టర్ గారు కూడా కాదు, మా బంధువుల్లో పాస్టర్లే లేరు, నన్ను ఎందుకు ఈ సేవకు పిలిచి ఈ 7 సంవత్సరాల నుంచి స్థలం లేక అద్దెంట్లో ఉండాలి, ఏంటి పరిస్థితి అని అనుకునేవాడిని మనసులో. ఈ వాక్యం చదువుకున్నప్పుడు ఇంకా అలా అనలేదు దేవుణ్ణి, నువ్వు ఎంత నేను భరించగలుగుతానో అంతే నాకు ఇస్తావు, నా ద్వారా ఎంత సేవ చేయాలనుకున్నావో అంత నాకు అప్పగిస్తావు. అలాగే నేను నమ్మాను,
ప్రతీది కూడా ఆయన నమ్మదగిన సహాయం ప్రతీది కూడా చేసుకుంటూ వచ్చాడు ఆయన. మీరు కూడా అలాగ విశ్వసించండి. యేసయ్య నామములో మీకు ప్రభు నమ్మదగిన సహాయకుడిగా ఉండునుగాక. గుడ్. మూడో మాటలకి వెళ్దాం. థర్డ్ వన్, ప్రభు గొప్పతనం ఏమిటి? ఒకటి, స్వస్థపరిచే శక్తిమంతుడు ఆయన. రెండు, నమ్మదగిన దేవుడు ఆయన. మూడవది చూద్దాం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 10వ అధ్యాయం 18వ వచనం అనుకుంటా. ప్రభువు మెచ్చుకున్నవాడే యోగ్యుడు. 10-18 కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 10వ అధ్యాయం 18వ వచనం. ప్రభు మెచ్చుకున్నవాడే యోగ్యుడు గాని తనను తాను మెచ్చుకునేవాడు యోగ్యుడు కానే కాదు. సో మూడవదిగా ప్రభు గొప్పతనం ఏమిటంటే మెచ్చుకునే దేవుడు ఆయన. చెప్పండి, ఎవరైనా ఆ ప్రభు మెచ్చుకునేవాడే యోగ్యుడు. దేవుడు కొంతమందిని మెచ్చుకుంటాడండి. బల నమ్మకమైన మంచి దాసుడా అన్నాడు, చూసారా? ఈ కొంచెంలో నువ్వు నమ్మకంగా ఉన్నావు కదా, వెరీ గుడ్, బల నమ్మకమైన మంచి దాసుడా అని అతన్ని మెచ్చుకున్నాడు దేవుడు. మనల్ని కూడా దేవుడు మెచ్చుకుంటాడండి. ప్రభు గొప్పతనమే అది. ఇప్పుడు నేను సండే స్కూల్లో కూడా ఎక్కువగా పిల్లల్ని ఒక టీచర్ ఎప్పుడు కూడా అభినందిస్తూ ఉండాలి, పిల్లల్ని ఎంకరేజ్ చేస్తూ ఉండాలి. వాళ్ళు ప్రాజెక్ట్ వర్క్ చేస్తూ ఉంటారు, కంఠస్థ వాక్యాలు చెప్తూ ఉంటారు, చక్కగా వాళ్ళు మంచి మంచి స్టోరీస్ కూడా చూడకుండా చెప్పేస్తూ ఉంటారు. వాళ్ళు మనం చూసినప్పుడు చక్కగా వాళ్ళని అభినందిస్తూ ఉండాలి. దేవుడు కూడా తన బిడ్డల్ని ఎప్పుడు కూడా మెచ్చుకుంటూనే ఉంటాడు. ఆయన గొప్పతనం అది. మనుషులుగా మనం అంటే కొన్నిసార్లు మెచ్చుకోలేని స్థితిలో ఉంటామేమో, కానీ దేవుడు ఎప్పుడు కూడా మనల్ని మెచ్చుకుంటూనే ఉంటాడు. అక్కడ చెప్తూ ఒక మాట ఇలా అంటున్నాడు పౌలు, ప్రభువు మెచ్చుకున్నవాడే యోగ్యుడు. తనను తాను మెచ్చుకోవటం కాదు, ప్రభు ద్వారా ఒక మెప్పు మనం పొందాలి, ప్రభు ద్వారా ఒక ఘనత మనం పొందాలి. అలాంటి ఫ్యూచర్ దేవా మాకు ఇవ్వండి అని కోరుకోవాలి దేవుణ్ణి. మీరు మీ విశ్వాస పరిమాణంలో ఏదో మందిరానికి వస్తున్నాం, వెళుతున్నాం, 2 పాటలు 4 మాటలు వింటున్నాం, ప్రార్థన చేసుకో, అట్లా కాదు. మనం చేసే భక్తిని గురించి ఆయన మెచ్చుకోవాలి, మన ఉపవాసాన్ని చూసి ఆయన మెచ్చుకోవాలి, మన సమర్పణ చూసి ఆయన మెచ్చుకోవాలి, మన యథార్థమైన జెన్యూన్ పర్సన్గా ఉన్న మన జీవితాన్ని చూసి ఆయన మెచ్చుకోవాలి. అలాంటి ప్రభు మెచ్చుకునే భక్తి నేను చేయాలి దేవా అని దేవుని దగ్గర నువ్వు విన్నవించుకోవాలి. బైబిల్లో కొన్ని సందర్భాలు మీకు చెప్తాను. అసలు దేవుడు వాళ్ళు మెచ్చుకున్న విధానం చూస్తే అసలు వండర్ఫుల్, ఆశ్చర్యం అనిపిస్తుంది. దేవుడు వాళ్ళని ఏ విధంగా మెచ్చుకున్నాడు చూసారా? లేఖనాల్లో ఆ సందర్భాలన్నీ చదువుకుంటూ వెళితే ఇలా రాయబడి ఉంది. కొలస్సీ పత్రికలో 3వ అధ్యాయం 20వ వచనం చూడండి. దేవుడు మెచ్చుకుంటున్న విధానాన్ని గురించి అక్కడ పౌలు మాట్లాడుతున్నాడు. పిల్లలారా అన్ని విషయాల్లో మీ తల్లిదండ్రుల మాట వినండి. ఇది ప్రభువును బట్టి మెచ్చుకొనదగినది. పిల్లలారా, మీరు అన్ని విషయాల్లో మీ తల్లిదండ్రుల మాట వినండి. అలాంటి మాటలు వినే వాళ్ళని ప్రభు ఖచ్చితంగా మెచ్చుకుంటాడండి. నిజంగా 10 ఆజ్ఞలో ఒక ఆజ్ఞ, నీ తల్లి తండ్రిని సన్మానించు. భూమి మీద దీర్ఘాయుష్మంతుడు కావాలంటే తల్లిదండ్రుల్ని ఎప్పుడు ఎదిరించకండి. పిల్లలు, దేవుడు నిన్ను మెచ్చుకోదగిన విధానం ఎన్నో ఉన్నాయి. అందులో ఒక విధానం ఏమిటంటే, నీవు తల్లిదండ్రుల్ని సన్మానించే విధానాన్ని బట్టి దేవుడు నిన్ను మెచ్చుకుంటాడు. కొంతమంది అంటూ ఉంటారు, పాస్టర్ గారు మీకు తెలియదులండి, మా డాడీ గురించి మా మమ్మీ గురించి మీకు తెలియదులండి, మీరేదో బైబిల్లో వాక్యం ఉంది కాబట్టి చెప్పుకొని వెళ్ళిపోతున్నారు. అస్సలు మా డాడీ సంగతి చూడాలి, మీరు కళ్ళు ఎర్రదీశాడంటే ఇంకా అంతే మా సంగతి. మా మమ్మీ సంగతి చూడాలి, అసలు ఎంత అట్లా అనుకుంటారు. వాళ్ళు ఎలాగైనా ఉండనివ్వండి, మనకి జన్మనిచ్చారు కాబట్టి దేవుని వాక్యం మనం నెరవేర్చబడాలి కనుక
ఖచ్చితంగా ప్రభు ప్రేమను బట్టి వాళ్ళని మన్నించండి, వారి మీద ప్రేమ చూపండి, వారిని సన్మానించండి. ఖచ్చితంగా దేవుడు మెచ్చుకునేటట్లుగా మీ భక్తి యేసు నామములో నిలిచి ఉండునుగాక. ప్రస్తుత కాలంలో యవనస్తులు ఏంటో మరి వాళ్ళు తల్లిదండ్రులు అంటే బద్ధ శత్రువులుగా మారిపోతున్నారండి. ఈరోజు పిల్లలకి, చదువుకునే యవనస్తులకి శత్రువులు ఎవరో తెలుసా? పేరెంట్స్ శత్రువులు అయిపోతున్నారు. వాళ్ళు అడుగుతారు, డాడీ ఫీజు అమౌంట్ కట్టాలి, కాలేజీ ఫీజు అందరూ కట్టేశారు, మా ఫ్రెండ్స్ అందరూ కట్టేశారు, నేను ఒక్కరే ఉండిపోయానంటే, అమ్మా జీతాలు అందలేదు కదమ్మా, అందితే నేను కూడా ఇచ్చేస్తాను కదా పాప, నేను ఇస్తానులే, ఒక 1 వీక్ అడ్జస్ట్ చేసుకోమని మీ సార్ని రిక్వెస్ట్ చేయాలంటే, ఏం డాడీ ఐ హేట్ డాడీ, ఇంకంతే, అక్కడి నుంచి హేటే. నేనంటానండి, ఎప్పుడు మన తల్లిదండ్రులని మనం ఎప్పుడు వారిని గౌరవిస్తూనే ఉండాలి. అలాంటి వారిని దేవుడు మెచ్చుకుంటారట. సో తల్లిదండ్రుల ప్రేమ గొప్పది. వారు మన మీద చూపుతున్న అనురాగానికి, ఆప్యాయతకి మనం కూడా ఇలాగైనా వారి రుణం తీర్చుకోవడానికి తల్లిదండ్రుల మీద ప్రేమ మమకారాలు కలిగి జీవిద్దాం. యేసయ్య అలాగ మనల్ని మెచ్చుకునే స్థాయికి మనం వెళదాం. ఇట్టి కృప దేవుడు మనకి దయచేయునుగాక. ఒక 2 భక్తుల్ని మీ ముందు పెడతాను. వాళ్ళని దేవుడు అద్భుతంగా మెచ్చుకుంటా ఉన్నాడు. వాళ్ళని ఎలాగ మెచ్చుకుంటున్నాడో తెలుసా? ఆ సందర్భాలు మనం గుర్తు చేసుకుంటే, మోషేతో దేవుడు మాట్లాడాడు. ఏమన్నారంటే, ఇశ్రాయేలీల్లో ఎవరైనా పాపం చేస్తే వాడిని తీసుకొచ్చి నువ్వేం చేస్తావు తెలుసా? సూర్యునికి ఎదురుగా నిలబెట్టి వాడిని ఉరి తీసే అని దేవుడు చెప్పాడు. ఎవరైనా నీ కన్నులు ఎదుటికి పాపం చేసినట్టు కనపడ్డారా, వాడిని సూర్యుడికి ఎదురుగుండగా తీసుకెళ్ళి ఉరి తీసేయమన్నాడు. అయినా ప్రజల్లో దైవ భయం ఉండాలి కదండి. ఆజ్ఞ ఉంది, అయ్యో ఇలా చేయకూడదు అనుకోవాలి కదా. అయినా సరే ఒకడు తెగించి మరలా అందరూ చూసేటట్లుగా పాపం అని ఊబిలో పడ్డాడు. ఇది ఒక యవనస్తుడిగా ఉన్న ఫినెహాస్ చూశాడు. ఏమంటున్నాడు తెలుసా? దేవుడు వారవలేంది నేను కూడా చూసి వారవలేను అని ఒక ఈటి తీసుకొచ్చి వాళ్ళని పొడిచాడు. అప్పుడు దేవుడు అంటున్నాడు, శబాస్, ఇలాంటి వాళ్ళ కోసమే నేను చూస్తున్నానని చెప్పి, అప్పుడు ఫినెహాస్ని దేవుడు మెచ్చుకుంటున్న ఒక మాట చూడండి ఒకసారి. సంఖ్యాకాండం 25వ అధ్యాయం 11 నుంచి 13 వాక్యాలు. సంఖ్యాకాండం, వారి మధ్య నేను వారవలేని దానిని, తాను వారవలేకపోవటం వల్ల ఇశ్రాయేల్ మీద నుండి నా కోపం మళ్లించెను గనుక నేను వారవలేక ఉండియు ఇశ్రాయేలు నశింప చేయలేదు. 13లోకి వచ్చేసండి. అతడు దేవుని విషయమై ఆసక్తి గలవాడు. అందరూ సరే ఆమెన్ చెప్తారా? హుషారుగా చెప్తారా? ప్రియులారా, మీలో ఉన్న ఆసక్తిని చూసి ప్రభు మీరు మెచ్చుకోవాలంటే ఫినెహాస్ లాగా మనం ఉండాలి. అతడు దేవుని విషయమై ఆసక్తి గలవాడు, అందుకే అతన్ని అభినందిస్తున్నాడు దేవుడు. మీ జీవితాల్లో కూడా ప్రభు కార్యాల పట్ల ఆసక్తి తగ్గిపోకూడదు. ఒకప్పుడు చేసామండి ప్రార్థన, ఇప్పుడు రావట్లేదండి ప్రార్థన. ఒకప్పుడు చేశానండి పరిచర్య, ఇప్పుడు చేయలేకపోతున్నానండి. ఒకప్పుడు ఉపవాసం ఉన్నానండి, ఇప్పుడు అలా కాదు. ఆసక్తి అంటే ఎప్పటికీ ఆసక్తిగానే ఉండాలి. అక్కడ పౌలు ఓ మాట వర్ణించాడు. ఏమన్నాడంటే, ఆత్మయందు తీవ్రత గలవారై ఆసక్తి విషయంలో మాంద్యులు కావద్దు అన్నాడు. అంటే ఒక వైరాగ్యం కావాలి మనకి. ఒకసారి చేతుల పైకెత్తి ఒకసారి హల్లెలూయా చెప్తారా? కరీంనగర్ దగ్గర రామగుండం అనే ఒక ప్రాంతం ఉంది, తెలంగాణ పరిసర ప్రాంతాలు. దైవజనులు అక్కడ సురేష్ పాస్టర్ గారు దేవుని సేవ చేసి మహిమలోకి వెళ్ళిపోయారు. 2014 మేబీ 15 ఆ సంవత్సరాల్లో అనుకుంటా, కృపక్క అక్కడ
దేవుని సేవ పరిచర్య కొరకే ఒక నెల రోజులు ఉన్నారు. సేవ కొరకని అక్కడికి వెళ్ళినప్పుడు వాళ్ళ ఆసక్తి చూసి ఒక సందర్భం అక్క నాతో పంచుకున్నారు. అక్కడికి ఇంచుమించు ఆ నెల రోజులు, అక్టోబర్ నెల రోజులు కూడా శక్తి పరిచర్య అని ఒక బైబిల్ క్లాసెస్ సెమినార్ లాగా నెల రోజులు బైబిల్ క్లాసులు జరుగుతాయి. చాలామంది స్టూడెంట్స్ వచ్చి సేవలో తరిఫీదు అయ్యేవాళ్ళు నేర్చుకుని బలపడతా ఉంటారు. అయితే ఇంచుమించు ఒక 200 మెంబర్స్ స్టూడెంట్స్కి ప్రతిరోజు పొద్దున్న టిఫిన్, మధ్యాహ్నం భోజనం, మళ్ళీ సాయంకాలం స్నాక్స్, మళ్ళీ రాత్రికి భోజనం. సేవ శక్తికి మించి ఉంటుంది. అయితే ఒక తల్లి మన ప్రాంతాల నుంచే, చల్లపల్లి, అమలాపురం, ఈ పరిసర ప్రాంతాల నుంచే అక్కడికి ఈ కరీంనగర్ ఆ ప్రాంతాల దగ్గర బొగ్గు గనులు, అందులో వాళ్ళకి ఏదో డ్యూటీ ఉంటే అక్కడికి వెళ్ళిపోయారంట వాళ్ళు. వెళ్ళిపోతే ఆ తల్లి యొక్క ఆసక్తిని గురించి నాతో అక్క మాట్లాడారు. ఏమన్నారంటే, సేవకులు చెప్తారట, ఇలా ఇక్కడ స్టూడెంట్స్ ఉన్నారు, పరిచర్య జరుగుతుంది, దైవ ఆసక్తి కలిగిన వాళ్ళు, దేవుని పరిచర్య పట్ల ఆసక్తి కలిగిన వాళ్ళు, మీరు ఎవరైనా ఏదైనా చేయొచ్చు, ఈ పరిచర్యలో కూడా మీరు కూడా పాలి భాగస్తులు అవ్వచ్చు. టిఫిన్ అరేంజ్ చేసుకుంటే టిఫిన్, భోజనాలు అరేంజ్ చేసుకుంటే, ఇట్లాగా 30 రోజులు ఉంటారు వీళ్ళు అని అంటే, వాళ్ళ సంఘంలో కొందరు ఆసక్తి కలిగిన వాళ్ళు ముందుకు వస్తే, ఒక తల్లి అయితే ఆ అందరు స్టూడెంట్స్కి నేను చేయాలనుకుంటున్నానయ్యా, ఎలాగ నేను ఇప్పుడు సేవ చేసే యోగ్యత నాకు లేదు, ఏజ్ దాటిపోయింది, బలమంతా అయిపోయింది, కనీసం దేవుని సేవ చేసే వాళ్ళ పాదాలు పర్వతం మీద ఎంతో సుందరమైనవి కనుక వాళ్ళకొక్క రోజు ఆహారం పెడితే అని అందరినీ ఇన్వైట్ చేసి ఆ తల్లి వాళ్ళకి ఆహారం ఏర్పాటు చేసిందట. అక్క నాతో చెప్తూ, ఏం ఆసక్తి అన్నబావు ఆ తల్లికి. ఖచ్చితంగా అలాంటి ఆసక్తి, ఇలాగ చాలామంది సంఘంలో ఏదైనా కార్యక్రమాలు జరుగుతున్నప్పుడు ఆసక్తిగా స్టూడెంట్స్ పరిచర్య అయినా, సంఘ పరిచర్య అయినా, ఫాస్టింగ్ ప్రేయర్స్ అయినా, దైవ కార్యాలు జరుగుతున్నప్పుడు ఏదో ఒకటి మేము చెయ్యాలని వాళ్ళు ముందుకు వచ్చేస్తూ ఉంటారు దేవుని పని కొరకు. నేను ఆశిస్తున్నాను, మనకంటే శక్తికి మించిన కార్యాలు ఎందరో చేస్తూ ఉన్నారు. మనం కూడా దేవుని కొరకు కొన్ని ఆత్మలు సంపాదించడం కొరకే, ఫాస్టింగ్ చేయటం కొరకే ఆసక్తి చూపండి. తప్పకుండా మీ ఆసక్తిని బట్టి దేవుడు గొప్ప కార్యాలు ప్రారంభించునుగాక. అలాంటి వాళ్ళని చూసి దేవుడు మెచ్చుకుంటాడు, ఖచ్చితంగా మెచ్చుకుంటాడు. అది ఒక భోజనాల విషయాలే కాదు, ఏదైనా దేవుని కొరకు చెయ్యగలిగిన శక్తి సామర్థ్యత నీకుంటే ఒక్కడుగు ముందుకేసి ప్రభు కొరకు ఇలా చేయాలి, నేను నా వంతుగా ఈ రోజంతా దేవుని పాదాల దగ్గర కూర్చోవాలి, ఇలా ఆసక్తి. సెలవు వచ్చిందంటే ఈరోజు హాలిడే కదా, ఈ హాలిడే రోజునైనా సరే నేను ప్రభు పాదాల దగ్గర కూర్చోవాలి. ఇలా మీ ఇంట్రెస్ట్ని బట్టి ప్రభు మీ ఎడల కార్యాలు మొదలు పెడతా ఉంటాడు. దేవుడు మీకు అలాంటి ఆసక్తిని అనుగ్రహించునుగాక. ఓకే, 4 మాటలకు వెళ్ళిపోదాం. 4th one, ప్రభు గొప్పతనం ఏమిటి అంటే, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 5వ వచనం చూడండి. ఫిలిపియన్ చాప్టర్ 4:5. ప్రభు సమీపంగా ఉన్నాడు, మీ సహనాన్ని సకల జనులకు తెలియచేయండి, ప్రభు సమీపంగా ఉన్నాడు. చాలు. 4వదిగా ప్రభు గొప్పతనం ఏమిటంటే, మీకు ఆయన సమీపంగా ఉండే దేవుడు ఆయన. కొన్నిసార్లు బంధువులు, మనతో ఉండే బంధువులు కొన్నిసార్లు మనకు దూరం అవ్వచ్చు, చెప్పలేం. స్నేహితులు దూరం అవ్వచ్చు, చెప్పలేం. రక్త సంబంధులు కూడా కొన్నిసార్లు దూరంగా ఉండొచ్చు, చెప్పలేం. ఎప్పుడు ఎవరి మనస్తత్వాలు ఎలా మారుతాయి ఎవరికి తెలియదు. అయితే ఎప్పుడు నీకు సమీపంగా ఉండేవాళ్ళు ఎవరైనా ఉన్నారంటే ఆయన ప్రభు ఒక్కడే. ఇప్పుడు ఎవరైనా ఇండ్లలో ఏదైనా ఇన్సిడెంట్ అంటే ఆపద ప్రమాదం జరిగినప్పుడు
ఎవరైనా వాళ్ళ ఇంట్లో ఎవరైనా పెద్ద వయసు ఉన్న వాళ్ళు ఎక్స్పైర్ అయిపోతే, చనిపోతే వాళ్ళ దగ్గర తోడుగా ఉండడానికని, అంటే భర్త చనిపోయారు అనుకోండి, భార్యకి తోడుగా ఉండడానికి వాళ్ళ చుట్టాలు ఎవరో, బంధువులు ఎవరో 1 రోజు ఉంటారు, 2 రోజులు ఉంటారు, మహా ఉంటే వారం 10 రోజులు ఉంటారు. ఆ తర్వాత ఎవరు కుటుంబాలు వాళ్ళకుంటాయి, ఎవరు పిల్లల వాళ్ళకు ఉంటారు, ఎవరు ఉద్యోగాలు, ఎవరు డ్యూటీలు, ఎవరు బిజీ లైఫ్లో ఎవరు బాధ్యతలు వాళ్ళకు ఉంటాయి. కానీ మరి ఇప్పుడు భర్త లేడు, పిల్లలేమో కాలేజెస్కి హాస్టల్కి వెళ్ళిపోయారు చదువు నిమిత్తమై, మరి ఇప్పుడు ఒంటరిగా ఉన్న ఆమెకి తోడు ఎవరు? అందుకే ప్రభు వాక్యం అంటుంది, సదాకాలం నేను మీతో కూడా ఉంటాను. సమీపంగా ఉంటారంట, అంటే దగ్గరగా ఉండరు, ఒకవేళ ఉన్నా వస్తారు, అన్నం పెడతారు, లేకపోతే ఆహార పదార్థాలు ఏమైనా కావాలేమో చూసుకుని వెళ్తారు. కానీ మనకి తోడుగా ఉండి సమీప బంధువు వలె ఉండి మనతో ఉండేవాడు ప్రభు ఒక్కడే. అందుకే ఆ మాట ఇలా చెప్తున్నాడు, మీ సహనాన్ని సకల జనులకు తెలియపరచండి, ప్రభు మీకు సమీపంగా ఉన్నాడు. ఎంత సమీపంగా ఉన్నాడో తెలుసా? నువ్వు మొర్ర పెట్టాలే కానీ నువ్వు మొర్ర పెట్టినప్పుడల్లా ఆయన సమీపంగా ఉంటాడంట. ఏ జనముకు ఎవ్వరికి అంత సమీపంగా లేడు. ఎవరైతే మొరపెట్టి ప్రార్థన చేసుకుంటారో వాళ్ళకి సమీపమునే ప్రక్కనే దేవుడు ఉంటారట. చూద్దాం ఆ మాట. ద్వితీయోపదేశ కాండం 4వ అధ్యాయం 7వ వాక్యం చూడండి. ద్వితీయోపదేశ కాండం 4వ అధ్యాయం. మనము ఆయనకు మొర్ర పెట్టినప్పుడెల్లా మన దేవుడైన యెహోవా మనకి సమీపంగా ఉన్నట్లు. మరి ఏ గొప్ప జనానికి ఏ దేవుడు కూడా సమీపంగా లేడు. అందుకనే నువ్వు మొర్ర పెడితే, నువ్వు ప్రార్థన చేస్తే వెంటనే ఉత్తరం ఇచ్చే దేవుడు ఆయన. అందుకే ఆ వచనంలో ఏమన్నాడు తెలుసా? మొర్రపెట్టు వారికి అని చెప్పి నిజముగా మొర్రపెట్టు వాళ్ళకి అన్నాడు. అంటే మొర్రపెట్టే ప్రార్థనలో కూడా ఇన్ని వ్యత్యాసాలు ఉన్నాయా అంటే ఉన్నాయి. నిజముగా మొర్రపెట్టే వాళ్ళకి సమీపంగా ఉంటాడు ఆయన. ఇప్పుడు దేవుని సందులో ప్రేయర్స్ ఉన్నాయి. వ్యక్తిగతంగా నువ్వు పర్సనల్గా ప్రేయర్ చేసుకోవడానికి ఒక అవకాశం ఇచ్చాడు దేవుడు. ఈ ప్రేయర్స్ టైంలో పర్సనల్గా దేవునితో ఎక్కువగా నువ్వు గడపడానికి ఒక టైం ఇచ్చాడు దేవుడు. నీ సమస్యలన్నీ ఆయనతో పంచుకోవడానికి ఒక అవకాశం ఇచ్చాడు దేవుడు. అయితే నువ్వు పర్సనల్గా ప్రేయర్ చేసుకోవాలి. ఇప్పుడు సంఘంగా సాయంకాలం అందరం కూడుకుంటున్నాం, మధ్యాహ్నం 3 గంటల నుంచి ఫాస్టింగ్లో ఉంటాం కనుక ఎక్కువ శాతం మీరు వ్యక్తిగతంగా దేవుడితో ఒక అనుబంధం మీకు ఉండాలి. అది మోషేలో మనం చూస్తాం. చూడండి, నిర్గమకాండమా సంఖ్యాకాండం అనుకుంటా, సంఖ్యాకాండం 12వ అధ్యాయం 8వ వచనం చూడండి ఒకసారి. నేను గూఢభావములతో కాదు, దర్శనమిచ్చి ముఖాముఖిగా అతనితో మాట్లాడు. ముఖాముఖిగా. ఇంకా అతడు యెహోవా స్వరూపమును నిదానించి చూచును. కాబట్టి నా సేవకుడైన మోషేకు విరోధంగా మాట్లాడుకు మీరు ఎలా భయపడలేదు? అక్కడ చెప్తూ గూఢభావం, ఒక స్నేహితుడు మరొక స్నేహితుడితో మాట్లాడినట్లుగా. ముఖాముఖిగా అంటే నేనేమి ఇక్కడుండి ఆయనేమో ఎర్రంతుని దగ్గర ఉంటే ముఖాముఖిగా అంటాము దాన్ని. ఫేస్ టు ఫేస్ మన ఎదురుగుండగానే ఒక స్నేహితుడు మరొక స్నేహితుడితో మాట్లాడినట్లు ఈ ఫెలోషిప్, ఈ రిలేషన్షిప్ మనలో ఉండాలి. సమీప బంధువు ఆయన మనకి సమీపంగా ఉంటాడు. దేవుని బిడ్డలకి ఇలాంటి ప్రార్థన జీవితం రావాలి. మోషేకి ఆ అనుబంధం ఉంది. దేవుని బిడ్డలు ఎప్పుడు కూడా దేవునికి మనకి ఒక మంచి కమ్యూనికేషన్ ఉండాలి. నేను నిజంగా ఈ మాట ఎప్పుడు మిమ్మల్ని అడుగుతూ ఉంటాను, మీకు ఇష్టమైన వాళ్ళతో మీరు మాట్లాడుకుని ఉంటారు చెప్పండి. చాలామంది నేను వాళ్ళ ఇంటికి వెళ్ళేటప్పుడు, హౌస్ విజిటింగ్ వెళ్ళినప్పుడు అడుగుతాను, వాళ్ళు ఎక్కడో ఉంటారు, వాళ్ళ బంధువులు ఫారిన్ కంట్రీస్లోనో, లేకపోతే దుబాయ్, అబుదాబి, ఇట్లా కొంతమంది హైదరాబాదు, చెన్నై, బెంగళూరు, ఇట్లాగా అమెరికా. కొంతమంది మన బిడ్డలు చదువుల నిమిత్తమే, డ్యూటీస్ నిమిత్తమే వెళ్ళారు. వాళ్ళ గురించి ఇంటికి వెళ్ళి ప్రార్థన చేసడానికి వెళ్ళినప్పుడు అడుగుతాను,
అమ్మ అబ్బాయి ఫోన్ చేస్తున్నాడా, మాట్లాడుతున్నాడా? అయ్యా ఖచ్చితంగా ప్రతిరోజు చేస్తాడయ్యా. ఒకేలా ఆయన పొరపాటున బిజీలో మర్చిపోయాడంటే నేనే చేస్తాను. దేవుడికి స్తోత్రం కదా. అంటే వాళ్ళ తండ్రి కొడుకు, లేకపోతే తల్లి కూతురు, ఈ బంధం. మరి దేవుని బిడలమైన మనకి దేవునితో కమ్యూనికేషన్ గ్యాప్ ఉండకూడదు. అనుదినము దేవునితో ఈ అనుభవం. ఇప్పుడు దానియేలుని సింహాల బోన్లోంచి ఎందుకు సింహాలు కాపాడ్డాయి? అనుదినము సేవిస్తున్న దేవుడు. దేవునితో ఒక అనుబంధం మనకు ఉండాలండి. ఎవరు శాశ్వతం కాదు, దేవుడు ఒక్కడే శాశ్వత కాలం నిలిచి ఉండేవాడు కనుక ఆయనతో నీకు ఎక్కువగా కమ్యూనికేషన్ ఉండాలి. సమీపాన్నే ఉంటాడు ఆయన. నువ్వు ప్రార్థన చేసుకుంటే నీ ప్రక్కన, కుడి ప్రక్కన నీడగా ఉంటాడు. ఇంకొక మాట చెప్తాను, దేవుడు ఈయన నీకు సమీపంగా ఉన్నాడు అనుకో, ఏ శత్రువు నీకు సమీపంగా రాలేడంతే. ఇప్పుడు ముందు చూస్తే సముద్రం, వెనకాల చూస్తే ఫరో సైన్యం తరుముతూ ఉంది. మోషే అలా కర్రను చాపినప్పుడు అక్కడ క్లియర్గా రాసుంది, దేవుడు వాళ్ళకి సమీపంగా ఉన్నాడు కనుక శత్రువులు ఏం చేయలేకపోయారు. బైబిల్లో ఈ మాట ఉంది కదా, ఏ తెగులు నీ గుడారాన్ని, ఎప్పుడు నువ్వు ప్రభువుకి సమీపంగా ఉన్నప్పుడు. అలాంటి దేవునితో ఒక బంధం కొరకే ఎక్కువగా వ్యక్తిగతంగా పర్సనల్ ప్రేయర్ కొరకు మీరు ప్రార్థన చేసుకోండి. దేవుడు మనందరికీ సమీపంగా నిలిచి మన కష్ట సమయాల్లో కన్నీళ్లు తుడిచి దుఃఖాన్ని సంతోషంగా మార్చునుగాక. గట్టిగా చెప్తారా ఆమేనని? కానీ ఈరోజు మనిషి దేవుడికి సమీపంగా ఉండలేదు, కానీ ఎంతో లోకానికి బాగా దగ్గరైపోతున్నాడండి మనిషి. అవునంటారు కాదా? మనిషి దేవుడికి దగ్గర అవట్లేదు, కానీ లోకానికి, ఆచారానికి, మూఢనమ్మకాలకి ఇవి బాగా దగ్గరైపోతున్నాడు. ఇంకా సెల్ ఫోన్కి బాగా దగ్గరైపోతున్నాడు మనిషి. ఒకసారి డిఎల్ మోడీ గారని ఒక గొప్ప దైవజనుడు, నరేంద్ర మోడీ గారు కాదండి, డిఎల్ మోడీ గారని ఒక గొప్ప దైవజనుడు. ఏది ఈ మీడియా, సోషల్ మీడియా లేనప్పుడు, ఈ యూట్యూబ్ కానీ, ఫేస్బుక్ కానీ, ఇంటర్నెట్ కానీ ఆ సౌకర్యాలు లేనప్పుడు రేడియో పరిచర్య ద్వారా 1,000,000 మందికి సువార్త అందించాడంట. అంత గొప్ప సేవకుడు ఆయన. ఆయన ఎక్కువగా సువార్త పరిచర్య, చికాగో, ఇలాగ అమెరికా అనేక ప్రాంతాల్లో ఆయన సువార్త అందిస్తూ ఉండేవారంట. ఒకసారి ఆయన సువార్త పరిచర్యకని వెళ్ళినప్పుడు ఒక సినిమాకి సంబంధించిన ఒక హీరోయిన్ వాళ్ళ బంధువులు ఎవరో ప్రభు నమ్ముకున్న వాళ్ళు ఉంటే అలాగ ఆమె పరిచయం అయ్యారంట. ఆ పరిచయం మీద దైవజనుడు వెళ్ళి వాళ్ళకు కూడా సువార్త అందించాలని, ఇప్పుడు స్టీవెన్సన్ గారు ఉన్నారు కదా, స్టీవెన్సన్ గారు వాళ్ళ ఫాదర్ ఏడి సికామణి గారని మనం ఒకసారి సభలకు పిలిచాం ఆయన్ని. ఆయనకి అవకాశం దొరికితే చాలు ఎలాంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళి సువార్త చెప్పేసేవాడు అంట ఆయన. అలాగే డిఎల్ మోడీ గారు కూడా ఈ సినిమాలో హీరోయిన్గా చేస్తున్న ఆమెకి సువార్త చెప్పే ఒక అవకాశం వచ్చింది సేవకుడికి. అంతే, వెంటనే వాళ్ళ ఇంటికి వెళ్ళి ప్రభు గురించి రెండు మాటలు చెప్దామని వెళ్ళారంట సేవకుడు. వెళితే ఆమె చైర్లో కూర్చుని ఉన్నారు. పాస్టర్ గారు వచ్చారు. ఎక్కడో కొంచెం మనసులో ఉంది దేవుడి మీద ఆమెకి. పాస్టర్ గారు వచ్చారని గబగబా నిలబడి, అయ్యగారు రండి అని చైర్ వేసిందారట, కూర్చున్నారట. ఆ పాస్టర్ గారు, అయ్యగారు కాఫీ తాగుతారా అని వెళ్ళి కాఫీ తీసుకొచ్చి ఇచ్చారంట. ఆయన కాఫీ తాగుతూ ఉంటూ ఇలా చెప్పారంట, అమ్మా మీరు దేవుని అనురాగం, ఆప్యాయత, ప్రభు యొక్క గొప్పతనం మీకు తెలుసు. అప్పుడప్పుడు దేవుడి మీద నమ్మకం ఉంటుంది, మీకు ప్రార్థన చేసుకుంటూ ఉంటారు. ఇదిగో ఎందుకో దేవుడు చెప్పమన్నాడు కనుక మీకు చెప్తున్నాను, ఆలస్యం చేయొద్దు. ప్రభువుకి మీరు సమీపం అయిపోండి, దగ్గరైపోండి, రక్షించబడండి. ఖచ్చితంగా ఆయనకి భయపడే వారికి ఆయన రక్షణ సమీపంగా ఉంది అన్నట్లు ఆయన రక్షణ సువార్త మీకు ప్రకటించారంట. ప్రకటిస్తే ఆయన కాఫీ తాగుతుంటుండే ఆమె అన్నారంట, నాకు
ప్రభువుకి దగ్గర అవ్వాలని ఉంది కానండి, ఇప్పుడిప్పుడే కొన్ని ఆఫర్లు వస్తున్నాయండి సినిమాకి సంబంధించినవి. దేవుడికి స్తోత్రం చెప్పండి. నాకు ఇప్పుడిప్పుడే ఆఫర్లు వస్తున్నాయండి. అవన్నీ అయిపోయిన తర్వాత మీరు చెప్పినట్లుగానే చేస్తానండి, మీరు చెప్పినట్లుగానే చేస్తాను పాస్టర్ గారు. అయితే ఆఫర్లు వస్తున్నాయండి, అప్పుడు అవన్నీ వదులుకోవాలంటే కొంచెం కష్టం కదండి. వెంటనే పాస్టర్ గారు కాఫీ తాగి సగం కాఫీ అక్కడ పెట్టేసి, ఈ కాఫీ తాగమ్మా అన్నాడంట. వెంటనే ఆవిడ ఆయన వైపు అలా చూసి, ఏంటి మీరు ఎంగిల్ చేసిన కాఫీని నేను తాగాల? నేను ఎట్లా కనబడుతున్నాను మీకు? ఆన్సర్ దొరికేసిందమ్మా. నీ ఎంగిల్ బ్రతుకు ఆయన అంగీకరించాలా అంటే అప్పుడు ఎన్ని పరిస్థితి? అన్ని సినిమాలు అయిపోయిన తర్వాత వస్తావు నువ్వు దేవుడి దగ్గరికి, అంత లోకం పాపం అన్నీ అనుభవించిన తర్వాత నువ్వు నాకు వద్దు అని అంటే ప్రభు నీ సంగతి ఏంటి? వెంటనే ఆమెలో ఒక పశ్చాత్తాపం వచ్చి ఆ ప్రోగ్రాం అంతా క్యాన్సిల్ చేసి ప్రభువుకి సమీప బంధువుగా మారిపోయిందంట. చప్పట్లు కొడుతూ సరే యేసయ్యకి మహిమ చెల్లిద్దాం. ఈరోజు నేను కోరుకుంటున్నాను, చాలామంది లోకానికి సమీపంగా ఉంటున్నారు, పాపానికి సమీపం దగ్గరైపోతున్నారు. కానీ నువ్వు దేవుడికి సమీపంగా ఉండాలి. ఆయన నీకు ఎప్పుడు సమీపంగా, ఎవ్వరికి దూరంగా ఉండేవాడు కాదు ఆయన. నీవే దేవునికి దూరం అవుతున్నావు. ఈ రాత్రి తీర్మానం చేసుకోండి, ప్రభు గొప్పతనం ఆయన నీకు సమీపంగా ఉంటాడు. ఓకే, చివరి మాట ఆఖరి మాట చెప్పి ప్రార్థిస్తాను. కొలస్సీ పత్రిక 3వ అధ్యాయం 13వ వాక్యం. కొలస్సీ 3:13. ప్రభు గొప్పతనం ఏమిటి అంటే ఈ మాట చక్కగా రాసి ఉంచారు. కొలస్సీ పత్రిక 3:13. ఎవడైనను తనకు హాని చేసినని ఒకడు అనుకుని ఎడల ఒకరినొకడు సహించుకుంటూ ఒకరినొకడిని క్షమించుకోండి. ప్రభు మిమ్మల్ని క్షమించులాగన మీరు క్షమించండి. చాలు. ఆఖరిగా క్షమించే దేవుడు ఆయన. ప్రభు గొప్పతనం అది. క్షమాపణ అనేది ప్రభు దగ్గరే మనకు దొరుకుతుంది. ఇప్పుడు విస్తారమైన పాపాలు ఆయన క్షమించాడు. తప్పిపోయిన కుమారుడు తండ్రి ఇల్లు వదిలేసి వెళ్ళిపోయాడు, మరలా క్షమించి ఇంటిలోనికి చేర్చుకుని విందు చేసి వస్త్రాలు ఇచ్చి ఉంగరం పెట్టి ఇంత హడావుడి ఎట్లా చేయగలిగాడు తండ్రి అంటే క్షమించే మనసు ఆయనకు ఉంది కనుక. మనం కూడా దేవుని బిడ్డలకి ఆ క్షమించే మనసు రావాలండి. ఏదో మనం ఏమనుకుంటామంటే నేను చాలా భక్తిపరుణ్ణి ఓకే, మంచి భక్తిపరుడు అయితే క్షమించే మనసు నీకు కూడా ఉండాలి. భక్తిపరుడికి క్షమించే గుణం కూడా ఉండాలి. లోపాలుంటాయి, అవిధేయతలు ఉంటాయి, వాటిని మనం ప్రేమతో దేవుణ్ణి బిడలం కాబట్టి ఆయన మనల్ని క్షమించాడు కనుక మనం కూడా అదే ప్రేమను బట్టి క్షమించాలి. ఆయన క్షమించకపోతే ఎవరు ఉండగలమండి ఇక్కడ ఆయన దగ్గర? అందుకనే అలాంటి మనసు మనలోకి రావాలి. ప్రభువు మనకి క్షమించే ఆ గుణం ఇచ్చాడు. ఆయనలో ఉన్నది తండ్రి స్వభావం అదే కాబట్టి ఆయన బిడ్డలమైన మనలో కూడా స్వభావం రావాలి. క్షమించే మంచి మనసు దేవుడు మనకి దయచేయునుగాక. ముగిస్తున్నాను. ఈరోజు ప్రభు యొక్క గొప్పతనాన్ని గురించి మాట్లాడాను. ప్రభు పాదాల దగ్గర మరియమ్మ కూర్చుంది, ఉత్తమమైన వాటిని సంపాదించుకుంది. నీవు కూడా ప్రభు పాదాల దగ్గర ఉంటే ఆ దీవెన గొప్పది. ప్రభు యొక్క గొప్పతనం ఏంటో ఒక 5 విషయాలు మీతో పంచుకున్నాను. ఒకటి, స్వస్థపరిచే శక్తివంతుడు ఆయన. ఏ బలహీనతతో నువ్వు ఉన్నా యేసు నామములో నీకు స్వస్థత కలుగునుగాక. 2, నమ్మదగిన దేవుడు ఆయన. నిజంగానే నువ్వు ఎవరెవరినో నమ్మవేమో కానీ నీవు నమ్ముకోదగిన సహాయకుడు ఆయన. 3వది, మెచ్చుకునే దేవుడు ఆయన. ఖచ్చితంగా నిన్ను మెచ్చుకుంటాడు. 4వది, సమీపంగా ఉండే దేవుడు ఆయన. ఆఖరిగా క్షమించే దేవుడు. ఇది ప్రభు యొక్క గొప్పతనం. అలా సాగిపోదాం. దేవుడి ఇట్టి కృప మనందరికీ దయచేయునుగాక. అందరిలాగే లేచి